కొంచెం దూరంలో రెడ్డీస్ ఉంటారు, ఇంకా కొంచెం దూరంలో బెస్త వాళ్ళు ఉంటారు, ఇంకా కొంచెం దూరంలో ఇంకా తక్కువ వాళ్ళు ఉంటారు. అన్నన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు సీకటైనాదే. ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాదిగపేట. అంబేద్కర్ ఇజము కమ్యూనిజము రెండు ఒకటే అని చెప్పి పోల్చి చెప్పడం జరిగింది. రాముడా, నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మరా, ఆకలి ఎలా ఉంటది అని అన్నం తినకుండా మానేశాడు. 3 నెలలు తినలేదు, 4 తినలేదు, ఎముకలు బయటకు వచ్చిన చివరికి ఒక చెక్కుడు గింజ మాత్రమే. ప్రపంచ దేశాల్లో బౌద్ధం చాలా గొప్పగా విలసిల్లుతున్నటువంటి సందర్భంలో భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధం ఎందుకు ఇక్కడి నుంచి అంత ఆదరణ పొందలేకపోయింది? ఇక్కడ నుంచి ఇవాళ జపాన్ వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, మలేషియా వెళ్ళండి, చైనా వెళ్ళండి, ఏ దేశం వెళ్ళినా కానీ అక్కడ నైతిక విలువలు ఉంటాయి, బౌద్ధం ఉంటది. బౌద్ధం ఏం చెప్తుంది? మత్తు దూరంగా ఉండవని చెప్తుంది. ప్రజలు మొత్తం కూడా తిరగబడ్డ ప్రతిసారి కూడా చంపేస్తున్నారు. బ్రిక్స్ ఆలోచన విధానం తీసుకొచ్చి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ప్రకృతి ప్రేమ గురించి మేము మాట్లాడుతున్నటువంటి మీరు ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు? ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్, ఏఎన్ఆర్ లెజెండరీ పర్సనాలిటీస్. ప్రఖ్యాత సినీ గేయ రచయిత, కవి, ప్రజా వాగ్గేయకారులు కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత, వానమ్మను ఇలా లోగిరిలోకి దింపిన జయరాజన్న మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసే ముందు ఈ చర్చలో మనతో పాటు జయరాజన్న గారు, అదేవిధంగా ఏఎన్ఆర్ స్టూడియోస్ అధినేత శ్రీ అల్లం లావణ్యరాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే మేడం. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎన్నో పాటలు అంటే చెలిని కన్నులలో వెన్నెల కురియాలి అని రాసినటువంటి జయరాజన్న, అన్నన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు సీకటైనాదే అని ఒక విప్లవ గేయాలను రచించే తోలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అంటే ఆ మార్గం నుంచి ఈ మార్గం వరకు ఎలా వెళ్ళారు అంటే కవికి హద్దులు లేవన్నటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా మీ యొక్క ప్రయాణం అనేది ఏ విధంగా ముందుగా విప్లవ బాటలోకి అడుగు పెట్టిందో తెలుసుకోవాలని చెప్పి ముందుగా ఆ ప్రశ్న అడుగుతున్నాను. కాబట్టి అంటే బేసికల్ గా నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. మా అమ్మ నాన్న కూలి పని చేసుకొని నన్ను సాదుకునే వాళ్ళు. మా నాన్న తెలంగాణలో ఉన్న సగటు మనిషి ఎలాంటి వాడో మా నాన్న అలాంటి వాడు. నన్ను చదివించటంలో నాకంటే ముందు మా కుటుంబంలో ఎవరు చదువుకోలేదు. మా నాన్న నన్ను చదివించటం కోసం చాలా తపన పడ్డాడు. కాబట్టి నా పాటలు మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే మా అమ్మ, మా నాన్న, నా కుటుంబం నుంచే స్టార్ట్ అయింది. మా నాన్న గురించి చెప్పాలంటే, నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా, గురుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా సాలు ఎరువాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురింకి నేల ఎర్రనాయేనేమో, చెమ్మట చుక్కలు ఊట చెలిమెలాయేనేమో, ఆకలి తీరదు అవమానముడుగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు, నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయి మీ నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా, గొర్రెల కొట్టం వచ్చి బర్ల పెండా తీసి ఎడ్ల గిట్టలు గుట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలుగా సిప్పాలు పెరుగు తీసి దున్నపోతుకు అరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి బువ్వ సృష్టించేవు నాయనా, నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేనేది చలకేది చెరు వెనుక సెంటేది నాయనా, చేను చూడకుంటే పానమాగా దాయే, అడవి పందులు వస్తే నిదుర పట్టాదాయే,
కంటి చూపును తీసి చేను కంచగ నాటి మంచ పైన చేరి దంచి పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే సేను పుట్టకొచ్చి రాది నాయనా నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా నువ్వురుక ఉరుక పొలము పనుల వెనుక కాళ్ళ కింద మీతో కాల చక్ర మురుక నాట్లను నాటంగా కోతల్ని గోయంగా కుప్పల్ని గొట్టంగా దొరగరిసె నింపంగా పడిగా పులుండంగా తాను ఒడిపులు గలిపి సగజీతం ఇవ్వంగా నాయనా నీ దుఃఖమంతా చూసి దూడ పెయ్యాలేడ్చే నాయనా నాయనా నువ్వు పస్తులుంటే చూసి పంట సేలు ఏడ్చే నాయనా కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని తల రుమాలో తీసి కడుపు గట్టుకొని డప్పు కొట్టే కాడ దరువులేసే కాడ బొట్టు పెట్టే కాడ బోనమెత్తే కాడ పటేళ్ళు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ నాటు కోడితో పిల్ల రాత్రిరయ్యే కాడ నాయనా నువ్వు కచ్చడాల ముందు కుక్కలా ఉరికేవు నాయనా నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా కసి పెరుగుతున్నది రసి గారుతున్నది ఆగడాలే రోజు కాగడవుతున్నవి నైజాము గుండెల్లో గుబులవుతున్నది ఊరి దొరల ముడ్డి పట్టోడుతున్నది తుమ్మల శేషయ్య దళము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా కొట్టిరని నాయనా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతే నాయనా నాయనా నీ నడక చూసి నేను నక్సలైటునైతే నాయనా అది అంటే గ్రేట్ సార్. ఒక నేరం నాది కాదు ఆకలిది అన్నట్టు ఒక అంటే మనిషి జీవితంలో తన యొక్క అనుభవాలే తన మీద ప్రభావం చూపెట్టి అంటే చాలా మంది చెప్పుకోలేరు ఏ విధంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి బయటికి అనేది ఒక కవికి మాత్రమే సాధ్యం. తన జీవితం గురించి తాను చెప్పుకోవడానికైనా, ప్రకృతి గురించి చెప్పడానికైనా, ప్రజల గురించి చెప్పడానికైనా. కానీ అంత గొప్పగా మీ జీవితంలో మీ నాన్నగారి కష్టం ఎంత ప్రభావం చూపెట్టింది అంటే ఈ కష్టం అంతా కవితగా ఎప్పుడు ఏ విధంగా మారింది సార్ ఆ పీరియడ్? అంటే చాలా అసలు ఊరిలో కూడా చాలా ఇండియన్ వ్యవస్థ. మా ఊరు మహబూబాద్ కనుక పోతే ఒక గుడి పక్కన బ్రాహ్మణ్స్ ఉంటారు, కొంచెం దూరంలో రెడ్డీస్ ఉంటారు, ఇంకో కొంచెం దూరంలో బెస్త వాళ్ళు ఉంటారు, ఇంకొంచెం దూరంలో గొల్ల మల్లయ్య ఉంటాడు, ఇంకొంచెం దూరంలో హరిజనవాడు ఉంటుంది, ఇంకో కొంచెం దూరంలో ఇంకా తక్కువ వాళ్ళు ఉంటారు. అరే అసలు ఇండియన్ వ్యవస్థ మొత్తం మన కళ్ళ ముందు ఆగబడతా ఉంటది ఒక్క ఊరిలో పరిశీలించినట్టయితే. అసలు అట్లా చూసినప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని? ఊరు గోపాల స్వామి గుడి దగ్గర ఉండేవాడిని కాదు, నేను ఎక్కడో ఊరు అవతల ఉండేవాడిని కదా. ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాలపేట, దాని పేరే నా మాదిగపేట, దాని కంటి నిండా దుఃఖమున్నది, దాని కడుపు నిండా సొద ఉన్నది, దాని ఒంటికి బట్టయాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది. ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాదిగపేట. వీళ్ళు తీసేవి రతనాల పంటలు, వీళ్ళు ఉండేవి పూరి గుడిసెలు. వీళ్ళు తీసేవి రతనాల పంటలు, వీళ్ళు కట్టేవి నింగిలో మేడలు, వీళ్ళు ఉండేవి పూరి గుడిసెలు. ఉన్నది ఊరి బయట దాని పేరే మాలపేట. వీళ్ళు నమ్మితే ప్రాణాలను ఇస్తారు, వీళ్ళ బలమునంతా దారపోస్తారు. వీళ్ళు మంచితనానికి గుర్తులు, ఏ పూజకును సని పువ్వులు. ఉన్నది ఊరి బయట దాని పేరే మాదిగపేట. అరే ఇప్పుడు అందరం తల్లి కడుపులో ఆడుతూ పాడుతూ పంట పొలాల మధ్య పెరిగిన వాళ్ళం కదా. ఇదేంటి అసలు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, ఈ వివక్ష ఏదైతుందో నన్ను కవిగా నేను ఆలోచించడానికి దారి తీశాయి.
అంటే ఒక వివక్షత కాదు ఇది. ఇలాంటి వివక్షతలు చాలా. మా నాన్న అనేవాడు, ఈ వంటగదికి మొత్తం మీ అమ్మేరా రాని అనేవాడు. కానీ వంట పాత్రల మీద మొత్తం మా నాన్న పేర్లే ఉండేవి. అరే చూడండి, పసిపిల్లలం కదా, అరే అన్నిటి మీద నాన్న పేరు ఉంటే మన అమ్మది మొత్తం అంటాడేంటి? పితృస్వామ్య వ్యవస్థలో కదా. అట్లా అమ్మ అంటే బాగా వలమాలిన ప్రేమ ఉండేది. మా అమ్మ మీద ఎన్ని పాటలు, అమ్మా నీ పిలుపులో అనురాగం ఉన్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది, జన్మ జన్మకు వీడని బంధమున్నది, జగతిని కాపాడు గొప్ప ధర్మమున్నది, అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది, నడక నేర్పెటందుకు నువ్వు కుంటిదానవైనవు, మాట నేర్పెటందుకు నువ్వు ఎడ్డిదానవైనవు, అమ్మా నను ఎలేసి కోయిలమ్మవైనవు, అమ్మా నీ ఒడిని మొదట బడిని చేసుకున్నావు, పాట పాడుతుంటే గుండె దరువులేసినావు, ఆటలాడుతుంటే గెలిపించి ఓడినావు, అమ్మా నువ్వు తిడితే చిరుజల్లు కురిసినట్టు, అమ్మా నువ్వు కొడితే మీద పూలు చల్లినట్టు, దేవతలతో పోల్చి నీకు పూజ చేయలేను, ఏ దేవత నీలా నాకు జన్మనివ్వలేదు, అమ్మా నా కడుపున నువ్వు తిరిగి పుట్టగలవా, అమ్మా నా కూతురువై ఆడి పాడగలవా. కాబట్టి అందుకనే నా అమ్మ ప్రేమ వల్లనే సూపర్ హిట్స్ సాంగ్స్ వచ్చాయి. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, మహానుభావుడు జేసుదాస్ గారు పాడారు. ఇలాంటి దాదాపు ఒక 25-30 సినిమాలకు ఈ సెంటిమెంట్ సాంగ్స్ ఎక్కువగా నేను రాసే అవకాశం నాకు దొరికింది. అంటే జయరాజ్ అన్న ఒక నాస్తికుడిగా ప్రపంచానికి పరిచయం. అలా ఏం లేదు, నాస్తికత్వం ఏముంది? నాస్తికుడు ఇప్పుడు చీకటి వెలుగు కలిస్తేనే ఒక డే, ఓ ఎత్తు వంపు కలిస్తేనే భూమి కదా, ఓ దుఃఖం సంతోషం రెండు కలిస్తేనే ఓ జీవితం కదా. రామదాసు కోపం, రామదాసు బాగా ప్రేమించాడు రాముని, జైల్లో పెడితే కోపం వచ్చిన తర్వాత ఏమయ్యాడు? అరే సీతమ్మకు జయించి సింతాకు పథకము, రాముడా నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మరా, హేతువాదగా ఎలా మారాడు అంటే భావవాది భౌతికవాదులను ఇద్దరు వేరే ఉండరు. కడుపు రగిలినప్పుడు హేతువాది అవుతాడు, మంచిగా ఉన్నప్పుడు పూజిస్తాడు. ఒక మనిషిలో రెండో, ఇప్పుడు కటికైన మాంసం కొట్లో మాంసం కొడతా ఉంటాడు కదా, వాడు పిల్లవాడికి పాలు లేకుంటే కదా బయట వాడిని తన్నైనా వాడి జేబులోకి వెళ్ళి డబ్బులు గుంజుకొని వచ్చి పిల్లవాడికి పాల పాకెట్ తీసుకొని పోతూ ఉంటాడు. మరి పిల్లవాడికి పాల పాకెట్లు ఇస్తున్నప్పుడు కరుణామూర్తిగా పడతాడు, మాంసం కొట్టేటప్పుడు అలాగ పడతాడు. మరి ఒక్క మనిషిలో ఈ రెండెట్లుంటాయి? ఉంటాయి. అది నీ శరీరంలో ఉన్న కణాలు మొత్తం కూడా పాజిటివ్ కణాలు ఉంటాయి, నెగిటివ్ కణాలు ఉంటాయి కదా. నీ శరీరంలో ఎలక్ట్రాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు ఉంటాయి కదా. అసలు ప్రకృతిలో ఏ గుణాలు అయితే ఉంటాయో అవి మనలో కూడా ఉంటాయి. ఇప్పుడు జీవితం అనేది ప్రకృతి వెలిగించిన ఒక అద్భుతమైన దీపం లాంటిది. ఇది ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి. కానీ ఈరోజు మనుషుల జీవితాలు మొత్తం శవపేటికలు నడిచినట్టు నడుస్తూ ఉంటారు కదా. దీంట్లో సమురున్నంత వరకు కూడా నువ్వు నలుగురికి వెలుగు ఇవ్వాలి. ఎందుకు? ఇది చీకటి సమాజం కాబట్టి మనలాంటి వాళ్ళ జీవితం ఏదైతుందో ప్రకృతి చాలా ప్రేమతోటి తయారు చేసిన జీవితం ఇది. ఆ ప్రేమ గుణం మనకు ఉండాలి. ప్రశ్నించినటువంటి జయరాజన్న, పాటతో ప్రశ్నించినటువంటి జయరాజన్న, ఆ తర్వాత అంటే చాలా మంది లోపల ఉన్నటువంటి ఒక తెలియనటువంటి, అంటే తెలియక మాట్లాడతారా లేకపోతే వాళ్ళకు సరైనటువంటి క్లారిటీ లేక మాట్లాడతారా తెలియనటువంటి విషయం, కానీ అంబేద్కరిజానికి కమ్యూనిజానికి ఒక చాలా తేడా ఉన్నదన్నటువంటి ఒక భావన ఉన్నది. కానీ ఒక సందర్భంలో, అంటే ఒక సందర్భంలో మీరు చాలా సందర్భాలలో మార్క్స్కు కానీ అంబేద్కర్ కానీ ఎటువంటి తేడా లేదు, ఇవి అంబేద్కర్ ఇజము కమ్యూనిజము రెండు ఒకటే అని చెప్పి పోల్చి చెప్పడం జరిగింది. అంటే అది ఏ విధంగా ఈ ఘర్షణ అనేది ఎందుకు వస్తుంది? ఈ ప్రపంచానికి ఒక అధ్యయన మార్గం, జ్ఞాన మార్గం. ఈ ప్రపంచానికి జ్ఞానము, ఈ ప్రపంచానికి ఒక జ్ఞానము,
ఈ ప్రపంచానికి ఒక నైతికత చెప్పిన మహానుభావుడు గౌతమ బుద్ధుడు. ఇతను క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఆ రోజు ఉన్న సమాజంలో మొత్తం కూడా ఒక అద్భుతమైన పూల తోట, ఒక తోటలో ఒక రకమైన పువ్వులు మొత్తం ఉండేవి, ఇంకో తోటలో ఇంకో రకమైన పువ్వులు మాత్రం ఉండేవి. ఒక అద్భుతమైన జీవన చిత్రం తన రాజు గారింట్లో గడిపాడు. ఆయన అనుకున్నాడు, ఇంకా ఇది తోట దాటితే విశాలమైన ప్రపంచం చాలా ఉంటది కదా, నన్ను తోటలు ఎందుకు బంధించారు కదా, కాబట్టి ఈ విశాలమైన ప్రపంచాన్ని చూడాలనుకుని ఆయన బయటికి వెళ్ళాడు. భార్యతో చెప్పాడు, అమ్మా ఈ దుఃఖానికి కారణం ఏంటి, నేను వెళ్తాను, బయటికి వెళ్తాను అని తెలుసుకోవటానికి వెళ్ళాడు. అప్పుడే పుట్టిన అందమైన పిల్లవాడు ఉన్నాడు, వదిలిపెట్టాడు, వెళ్ళాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. అసలు ఈ ఆకలికి కారణం ఏంటి, ఈ ఆకలి ఎలా ఉంటది అని అన్నం తినకుండా మానేశాడు. 3 నెలలు తినలేదు, 4 తినలేదు, ఎముకలు బయటకు వచ్చిన చివరికి ఒక చెక్కుడు గింజ మాత్రమే తిన్నాడు. తర్వాత ఇలా అనేక మంది వాళ్ళతో మాట్లాడుతూ గడిపాడు. చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సృష్టిలో ఏదైనా కానీ ప్రకృతి ద్వారా వచ్చిందే తప్ప దీన్ని తయారు చేసేవాడు ఎవడు ఉండడు అని చెప్పాడు. సృష్టి తనకు తాను సృష్టించుకున్నది అని చెప్పాడు. జీవిపోయినాక జీవాత్మ అనేది లేదు అని చెప్పాడు. అరే నీ దుఃఖానికి కారణం నీకు అపరిమితమైన కోరికలు, భయంకరమైన కోరికలు, స్వార్థం కలిగి ఉండటం వల్లనే నీకు ఈ దుఃఖం వస్తుంది అని చెప్పాడు. మనిషికి నైతిక విలువలు ఉండాలి అని చెప్పాడు కదా. ఈ బుద్ధుడి యొక్క ప్రభావం ఈ దేశాన్ని జయించడానికి వచ్చిన అలెగ్జాండర్ మీద కూడా పడ్డది. వాడు ప్రపంచాన్ని మొత్తం జయించుకుంటూ భారతదేశం వచ్చేవరకే బౌద్ధాన్ని, అలెగ్జాండర్ తాత్వికుడు, బౌద్ధాన్ని చూసిన తర్వాత యుద్ధం చేయకుండా వెళ్ళిపోయాడు, భారతదేశం మీదకి రాలేదు. వాడు వెళ్తూ ఏం చెప్పాడు తెలుసా, ఎంత బుద్ధుడి ప్రభావం ఎంత ప్రపంచం మీద ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అరే మనిషి పోయేటప్పుడు నేను 3 విషయాలు చెప్తాను వినండి అని చెప్పాడు. అలెగ్జాండర్ ఏం చెప్పాడంటే, నేను ప్రపంచం మీద దోసుకొని వచ్చిన వజ్రవైడూర్యాలు మొత్తం కూడా నా శవం పోతున్నప్పుడు ఇంకా నాకెందుకు, నేనే పోతున్నప్పుడు, కాబట్టి నా ముందు వెదజల్లండి అని చెప్పాడు. నా శవాన్ని 4 డాక్టర్లు మోయాలి, ఎందుకంటే వాడు నా ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు కానీ ప్రాణం పోకుండా ఆపలేడు, ఆ సత్యం 4 డాక్టర్లకు తెలియాలి అని చెప్పాడు. నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని ఇట్లా చేతులు బయటకు పెట్టి పూడ్చివేయండి అని చెప్పాడు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎవ్వడు కూడా ఏమీ తీసుకుపోడరు అనే సత్యం ఈ ప్రపంచానికి తెలియాలి అని చెప్పాడు. బుద్ధుడి యొక్క ప్రభావం అలెగ్జాండర్ మీద ఉంది. బుద్ధుడి యొక్క ప్రభావం ఐన్స్టీన్ మీద ఉంది. ఐన్స్టీన్ ఏమంటాడంటే, బౌద్ధానికి దేవుడు ఉంటాడు, నైతిక విలువలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది. అసలు నాలాంటి వాళ్ళ మీద బుద్ధుడి యొక్క ప్రభావం చాలా ఉందని ఐన్స్టీన్ అంటాడు. మార్క్స్ అరే అవతలవాడి సొమ్మును దొంగిలించకపోవటం కాదురా, అవతలవాడి శ్రమను కూడా దోపిడీ చేయకూడదు అనే సత్యం ఎక్కడి నుంచి తెలుసుకున్నాడంటే ఆయన బుద్ధుడి వల్లనే తెలుసుకున్నాడు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి అత్యున్నతమైన జీవుల ఎడల ప్రేమ, కరుణ, జాలి కలిగి ఉండాలి, భారత రాజ్యాంగంలో ప్రతి జీవికి కూడా బతికే హక్కు ఉన్నదిని ఆయన రాజ్యాంగబద్ధం చేయటానికి ప్రధానమైన కారణం ఆయన బౌద్ధం ద్వారా తెలుసుకున్నాడు. ఈ దేశంలో కళింగ యుద్ధంలో లక్షలాది సైన్యాన్ని పోగొట్టుకున్న అశోకుడు దసరా రోజు ఒక శబ్దం చేశాడు, ఈ రోజు నుంచి నేను ఆయుధం పట్టను అని విసిరికొట్టాడు. ఆయన ఎలా మారాడు అంటే, బౌద్ధంలోకి వచ్చిన తర్వాత చెరువులు దవ్వించటం, చెట్లు నాటియటం పెట్టాడు. ఇంట్లో తనకున్న పిల్ల 2 మన కొడుకు బిడ్డ ఉంటే, అరే మీరు బౌద్ధాన్ని ప్రచారం చేయండిరా అని బౌద్ధ సన్యాసులుగా మార్చారు. ప్రపంచానికి బౌద్ధం ఇవాళ జపాన్ వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, మలేషియా వెళ్ళండి, చైనా వెళ్ళండి, ఏ దేశం వెళ్ళినా కానీ అక్కడ నైతిక విలువలు ఉంటాయి, బౌద్ధం ఉంటుంది. విజ్ఞానంతో పాటు విలువలు కూడా ఉంటాయి. అందుకనే గురజాడ అప్పారావు ఏమంటాడంటే, ఈ దేశంలోకి వెళ్ళి బౌద్ధాన్ని ఎప్పుడైతే వెళ్ళగొట్టామో ఆ రోజే ఈ దేశం ఆత్మహత్య చేసుకుంది అని చెప్తాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, మీరు అన్నట్టు ప్రపంచ దేశాల్లో బౌద్ధం చాలా గొప్పగా విలసిల్లుతున్నటువంటి సందర్భంలో భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధం ఎందుకు ఇక్కడి నుంచి అంత ఆదరణ పొందలేకపోయింది? ఇక్కడ నుంచి ఆదరణ పొందకపోవటం కాదు, అసలు భారతీయ సమాజం మొత్తం కూడా బౌద్ధమే ఉంది కదా అశోకుడి కాలం నాటికి, అప్పటికి బౌద్ధమే భారతదేశం మొత్తం. అయితే వాళ్ళ తర్వాత వచ్చిన దాంట్లో బౌద్ధం ఏం చెప్తుంది, తాగొద్దని చెప్తుంది. బౌద్ధం ఏం చెప్తుంది, వ్యసనాలు వేశ్యలతో తిరగొద్దు అని చెప్తుంది. బౌద్ధం ఏం చెప్తుంది, మత్తుకు దూరంగా ఉండవని చెప్తుంది.
బౌద్ధం ఏం చెప్తుంది? అధిక స్వార్థం కలిగి ఉండకూడదని చెప్పింది. ఇది ఒక సమాజంలో ఒక కాడికి వచ్చిన తర్వాత ఈ తాగకుండా తినకుండా నలుగురితో ఉండకుండా ఈ జీవితం ఏందిరా అనే దానికి వెంపర్లాట స్టార్ట్ అయి మొత్తం దేవాలయాల మొత్తం కూడా కన్యలు వచ్చి ఆడటం మొదలు పెట్టారు కదా. 4 భార్యలు 5 భార్యలు మొత్తం భార్యల్ని చేసుకోవటం మొదలు పెట్టారు. రాజులు దండయాత్రలు చేసిన తర్వాత రాజ్యం మీద ఉన్న ఆడవాళ్ళను మొత్తం కూడా వాడు చేసుకోవటం మొదలు పెట్టాడు. ఈ విశృంఖలత్వం వచ్చింది. మరి బౌద్ధం ఎందుకు అంతరించిందంటే బౌద్ధులు అపారమైన భాషా పాండిత్యం కలిగిన వాళ్ళు, కానీ అవతలి వాడిని పల్లెత్తు మాట మాట్లాడరు. బౌద్ధానికి చైనా మార్షల్స్ 100 మందిని కొట్టగలిగే శక్తి వాడికి ఉంటుంది, కానీ అవతల వాడి మీద ఒక చెయ్యి చేసుకోడు కదా. కాబట్టి బౌద్ధులు అలా వస్తున్నప్పుడు ఇక్కడ ఒక కత్తి పట్టుకొని ఒక రాజు నరికేస్తుంటే లాస్ట్ బౌద్ధుడు అనుకుంటాడట, ఇతన్ని నా వంతు వచ్చేవరకైనా అతని ఖడ్గాన్ని కింద పడేస్తాను నా జ్ఞానంతోటి నా నైతిక విలువలతోటి అని ప్రశ్నించుకుంటాడు తప్ప అలా అంతరించిపోయారు బౌద్ధం. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన బౌద్ధం ఇవాళ విలసిల్లుతుంది కదా. కాబట్టి బుద్ధుడు మనకు అందాన్ని ఇచ్చే వస్తువు కాదు, ఇక్కడ జ్ఞానాన్ని నైతిక విలువ ఇచ్చిన వాడు. నాలాంటి వాళ్ళు కూడా బౌద్ధులుగా ఎందుకు మారారంటే ఒక హింసాయుతమైన ప్రపంచంలోకి వెళ్ళాను, ఆయుధాలు పట్టుకున్నాను, అడవుల్లోకి వెళ్ళాను, జైల్లోకి వెళ్ళాను కదా, హోరాహోరి కొట్లాడాను. అలాంటి హింసావాదిని నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది మార్గం అని చెప్పటం వల్ల నేను బౌద్ధంలోకి వచ్చాను. ఇప్పుడు రివల్వార్ పట్టుకొని అవతల వాడు వచ్చినా కానీ హాయిగా నేను ఇప్పుడు జననం ఉన్న తర్వాత మరణం ఉంటుంది కదా. మరణం ఇలా వస్తున్నందుకు స్వాగతం పలకాలి, కానీ నేనేం తప్పించుకోను, నేనేం దానికి ఏమన్నా నేను దాన్ని ఇష్టపడతాను తప్ప నేనేం దానికి వ్యతిరేకంగా ఉండలేదు. అంటే మీ పంథాలోనే ఉన్నటువంటి వరవర్రావు సార్ గారు బౌద్ధాన్ని గురించి గొప్పగా చెప్పేటటువంటి వరవర్రావు గారు ఒక సందర్భంలో ఒక మాట ఏమన్నారంటే, ఆయుధం అనేది మేము లేపలేదు, ఎదుటి వ్యక్తి లేపినప్పుడు మాత్రమే మేము ఆయుధాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఈ విషయం బుద్ధుడు కూడా చేశాడని చెప్పి ఒక కథను ఆయన చెప్పాడు ఒక సందర్భంలో. అంటే బుద్ధుడు తన జోలికి ఒక వ్యక్తి తను ఎవరికి కూడా హాని చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి, కానీ తన మీదకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం తనకు తెలిసినటువంటి అప్పుడున్నటువంటి ఆ మార్షల్ ఆర్ట్స్ విద్య ద్వారా ఎదుటి వ్యక్తిని ఎదిరించి నిలిచిండు. కాబట్టి ఇక్కడ ఆయుధం పట్టడం అనేది కేవలం ఒక అత్యవసర పరిస్థితి మాత్రమే, కానీ ఇక్కడ ఆయుధం వల్లనే ఈ యొక్క పోరాటంలో గెలుపును సాధిస్తామని అనుకున్నటువంటి విషయాల్ని సాధిస్తామని చెప్పి అనుకోలేదు మేము. అప్పుడు ఎదుటి వ్యక్తి ఆయుధం పట్టాడు కాబట్టి మేము పట్టాడు అని చెప్పి ఆయన ఒక వివరణ ఇచ్చారు. మీరు చైనా విప్లవాలు, రష్యా విప్లవాలు మనం చూస్తాం కదా. అక్కడ పెట్టుబడిదారి వ్యవస్థ, 16 గంటల పని విధానం, చచ్చిపోయిన వాడు ఫ్యాక్టరీలోనే చచ్చిపోతే వాడికి అసలు ఏమి ఇవ్వని పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ప్రజలు మొత్తం కూడా తిరగబడ్డ ప్రతిసారి కూడా చంపేస్తున్నారు. అప్పుడు అనివార్యంగా ఆయుధం అవసరమైంది ప్రజలకు. అది ఎక్కడి నుంచి గుంతుకున్నారు? వాళ్ళేం తయారు చేయలేదు. ఎవడైతే వచ్చాడో వాని చేతుల్లోకి వెళ్ళి ఆయుధం తీసుకొని వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. ఒక ఈక్వల్ సమాజాన్ని నిర్మించారు కదా. ఆ సమాజం రష్యాలో ఉందా ఇప్పుడు? లేదు. చైనాలో ఉందా? లేదు. అంటే మనం రాంగ్ వేలో పోతే మనస్సులో హింసను ఓడించాలి కానీ కదా, శరీరంతో హింసను ఓడిస్తే మళ్ళా వస్తుంది. అది సందర్భాన్ని బట్టి పరిస్థితులు చేంజ్ అవ్వటం ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. కాబట్టి తెలంగాణలో భయంకరమైన దొరతనం ఉంది. ఊరిలో దొరలు ఉన్నారు, నైజాం ఉన్నాడు, నైజాం సైన్యాలు ఉన్నాయి. ఊర్లో ఎవడు తిరగబడితే వాని మీద చంపేయటం మొదలుపెట్టారు. తెలంగాణ ఏం చేసింది? ఏ నైజాం వాడు ఇక్కడికి వచ్చాడో, ఏ రజాకార్ సైన్యం అయితే పేదవాళ్ళ మీద దాడులు చేయడానికి వచ్చిందో, ఏ భూస్వాముల ఇళ్లలో తుపాకులు ఉన్నాయో ప్రజలు ఏం చేశారు? ఆ తుపాకులనే గుంజుకొని రివోల్ట్ అయ్యారు. అప్పుడు ఓటు లేదు, చైనాలో ఓటు లేదు, రష్యాలో ఓటు లేదు. కానీ సమాజం ఆయుధం కానుంచి సమాజం చాలా మారుతూ ఒక పాలిష్డ్ ఓ డెమోక్రటిక్ వ్యవస్థను భారతదేశ సమాజంలో ఒక ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని భారతీయ సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు. ఈ రోజు ఆయుధం బట్టి కూల్చాల్సిన అవసరం లేదు. ఓటు ద్వారా గడి కూలిపోయింది కూడా కదా. ఇంత డెమోక్రటిక్ వ్యవస్థ ఉన్న తర్వాత ఇంకా నీకు ఆయుధంతో అవసరం ఏముంటుంది? అలాగని నువ్వు ఆయుధాలు వద్దంటున్నావా అని అంటే కాదు.
ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయినప్పుడు అనివార్యంగా ఆయుధం అవసరమైంది. పార్లమెంటు, అసెంబ్లీలు మొత్తం కూడా పెట్టుబడిదారుల కేంద్రాలు అయినప్పుడు, ప్రజలకు వేరే మార్గం లేనప్పుడు, డబ్బుతోటి ప్రజల్ని వాళ్ళ అనైతికతను ఆసరా చేసుకొని ఓట్లు బేరం పెట్టుకొని ఓటుకు 10,000 ఇచ్చి కొనుక్కుంటున్నప్పుడు, మరి మంచి గెలవనప్పుడు, అనివార్యమైనప్పుడు హింస తప్పదేమో అనిపిస్తుంది. అంటే కొన్ని సందర్భంలో కొంతమంది వ్యక్తులు మాట్లాడిన మాటలు ఏమిటంటే, అంబేద్కర్ గారు ఒకానొక సందర్భంలో ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యం, నేను ఇచ్చినటువంటి హక్కు పెన్ను పనిచేయనప్పుడు కమ్యూనిజం దగ్గర ఉన్న గన్నే పనిచేస్తుందని అలాగని కొంతమంది అంటారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయితే కమ్యూనిజం అనివార్యం. అంటే ఇంకొందరు వ్యక్తులు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడు అంటే, ఈ పార్లమెంటు అసెంబ్లీల మీద గౌరవం ప్రజలకు ఏనాడైతే పోతుందో అనివార్యంగా తిరుగుబాటు వస్తుంది అని చెప్పాడు. ఈ రాజ్యాంగమే నాకు కొలమానం అంటే, ఈ రాజ్యాంగం నాకు పట్టని చొక్కా లాంటిది అని చెప్పాడు. దీన్ని తగలబెట్టాల్సి వస్తే ప్రజల ఆకాంక్షలు ఈ రాజ్యాంగం ద్వారా నెరవేరనప్పుడు నేనే తగలబెడతాను అని కూడా చెప్పాడు. కాబట్టి అంబేద్కర్ కంటే రివల్యూషనరీ దేశంలో ఎవరు లేరు, బుద్ధుడి కంటే రివల్యూషనరీ ఎవరు లేరు. అంబేద్కర్ చెప్పింది ఫెబిన్ కమ్యూనిజం గురించి అని చెప్పి ఒక వాదన ఉన్నది. ఫెబిన్ కమ్యూనిజంలో అంటే కొంతమంది ఈ పంథాలో ఉన్నటువంటి వ్యక్తులు కాస్త అంబేద్కర్ని విమర్శించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు ఫెబిన్ కమ్యూనిజాన్ని అంబేద్కర్ ప్రజాస్వామ్యంగా ప్రతిపాదించండి. ఇప్పుడు గాంధీ ఒక మాట అంటాడు, నువ్వు అవతల వాడు కన్ను తీస్తే ఈ ప్రపంచంలో గుడ్డి వాళ్ళే మిగులుతారు కదా, నువ్వు అవతల వాడు కన్ను తీస్తే వాడు నీ కన్ను తీస్తాడు. హింసకు హింస ఎప్పుడు ప్రతీకారం కాదు కదా. ఇప్పుడు 40 మంది వస్తున్నా కానీ ఆయుధం పట్టుకొని బుద్ధుల తలకాయలు నరికి వేస్తుంటే నేను లాస్ట్ వాడినైనా వాడిని మారుస్తానని ఛాలెంజ్ చేశాడంటే జ్ఞానానికి ఉన్న బలం అది, నైతికతకున్న బలం అది, ఇండియన్ ఫిలాసఫీ ఇది, దాని మీద నిర్మించబడ్డది కదా. కాబట్టి దీన్ని మనము నమ్ముకోవాలి, ఒక రాజ్యాంగాన్ని నమ్ముకోవాలి, ఒక అహింసాయుతమైన వ్యవస్థను కోరుకోవాలి. కానీ హింసకు హింస ఎప్పుడు ప్రతీకారం కాదు. అంటే మీరు సహజంగా ప్రకృతి ప్రేమికులు. ఈ ప్రకృతి ప్రేమ అనేది మీరు మాట్లాడిన దాంట్లో దాదాపు ఇంతకుముందు జరిగినటువంటి డిస్కషన్లో 70% మీరు ప్రకృతి గురించి, ప్రకృతి యొక్క గొప్పదనం గురించి, ప్రకృతి మీద మీకున్నటువంటి ప్రేమ గురించి చెప్పారు. బ్రిక్స్ ఆలోచన విధానం తీసుకొచ్చి, అంటే బ్రిటిష్ కాలం నాటి ఆలోచన విధానం తీసుకొచ్చి ఈరోజు అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈ ప్రకృతి ప్రేమ గురించి మాట్లాడుతున్నటువంటి మీరు ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు? ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు. బాగా గమనించండి, గాలి, నీరు, వెలుగు, వెన్నెల, భూమి ఏది కూడా ఎవరికి సొంతం కాదు, అన్నీ అందరికీ ఫ్రీగా ఇచ్చింది కదా. మనం స్వార్థపరులై భూమిని గెట్లు పెట్టుకున్నాం, ఇప్పటికీ గాలిని మనం స్వేచ్ఛగా పీల్చగలుగుతున్నాం. నీరు కూడా అమ్ముకోవటం మొదలు పెట్టాం ఇప్పుడు మన స్వార్థం వల్ల. కానీ ప్రకృతి ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇచ్చిందా? ఇంతకంటే కమ్యూనిస్టు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి, లేరు. కాబట్టి నేచర్ చాలా బ్యూటిఫుల్ కమ్యూనిజం. ఇంకో మీరు గమనించినట్టయితే ఈ నేచర్ గురించి నేను చాలా డీప్ స్టడీ చేశాను. నేచర్ మాట్లాడుతుంటే వింటాను నేను అప్పుడప్పుడు. సూర్యుడు నా తండ్రి, చూడండి ఎలా మాట్లాడుతుందో. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు నేను దేదీప్యమానంగా వెలిగాను, నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా కాళ్ళు గచ్చి తప్పుతున్నాయి, నా చేతులు పనిచేయకున్నవి, నా చెవులు మందగించాయి, నా చూపు తగ్గిపోయింది, నా ఒళ్ళు మొత్తం హీట్ ఎక్కుతుంది, బగ్గున మండిపోతుంది. ఇలాంటి టైంలో నిన్నటి నా చరిత్రను రేపటి సమాజానికి చెప్పే ఒక కవి కావాలి, ఒక కళాకారుడు కావాలి, వాడు గొంతు పెట్టి ఈ ప్రపంచానికి మొత్తుకునే ఒక వాగ్గేయకారుడు కావాలని ఈ ప్రకృతి నన్ను అలుముకోవటం వల్ల నేను ప్రకృతిని సృష్టించాను. ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని టచ్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి విషయాన్ని చూడండి. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కూరలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముత్తాడా పోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి,
ఎంత చక్కటిదమ్మా నలుగన్నా తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా. ఋతువుకు నువ్వు పాలెంతా ఓయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నలుగన్నా తల్లి. గింజకు 1000 గింజల్ని తొడిగావు, తాత ముత్తాతలకు తల్లి నీవైనావు. జన్మకు నీవు జన్మనిచ్చినావు, చనిపోతే గుండెల్లో చితిబేర్చుకున్నావు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నలుగన్నా తల్లి. ఈ విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి, కానీ ఏ గ్రహం కూడా జీవగ్రహం కాదు. ఇక్కడ మాత్రమే చెట్లు పుట్టలు, ఒక అద్భుతమైన పచ్చదనం మనకు కనపడతాం. ప్రేమ, అనురాగాలు, ఆలుమొగలు, అసలు ఇంత బ్యూటిఫుల్ ప్రపంచం విశ్వంలో ఎక్కడ కూడా మీకు కనపడదు. ఇక్కడ ఏది ముట్టుకున్నా నేచర్ ఎంత గొప్పదంటే, అయ్యో నా బిడ్డలు నీళ్ళ కోసం బాధపడతారేమో అని భూమిలోనే చనుమలు తీసుకున్నది. నువ్వు ఎండాకాలం వచ్చితే చక్కని నీళ్ళు ఇస్తుంది కదా. అయ్యో నా బిడ్డలు ఎత్తైన మేడలు కట్టుకోవాలి, ఇనుము ఇచ్చింది కదా. అయ్యో నా బిడ్డలు హైదరాబాద్ నగరం నడిచిపోతారు, ఎన్ని ఇబ్బందులు పడతారో, డీజిల్ పెట్రోల్ ఇచ్చింది. అరే నీకు అయ్యో నా బిడ్డలు ఆడవాళ్ళు పొడమికి ఆడవాళ్ళు, అలాంటి వాళ్ళు అందంగా ఉండాలని ఎండి బంగారం ఇచ్చింది. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఈ గ్రహాన్ని నాశనం చేయటం మనుషులకు కరెక్టేనా? ఇంత స్వార్థపరుడైతే ఎలా చెప్పండి? ఈ గ్రహం కాకుండా చాలా గ్రహాల మీదకి మనుషులు పోయారు. కొన్ని గ్రహాల మీద భయంకరమైన హీట్ వల్ల వాడు ఆ సూర్యకిరణాలకు వాడు మాడి మసైపోయాడు. కొన్ని గ్రహాల మీదకి వెళ్తే అక్కడ ఉన్న పీడనం వల్ల వాడు కనుమరుగైపోయాడు. ఈ గ్రహం నిలబడటానికి కారణం కూడా, ఇలా సూర్యుడు ఉంటాడు, ఇలా భూమి ఉంటుంది, ఈ భూమి పక్కన చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. సూర్యుడు వేడి మొత్తం కూడా వెన్నెల చంద్రుడి మీద వేసుకోవటం వల్ల ఈ గ్రహం చల్లబడ్డది. ఇక్కడ అద్భుతమైన ఒక ఓజోన్ పొర ఏర్పడ్డది. తద్వారా మనం ఇంతకాలం జీవిస్తున్నాం. ఈ రోజు ఆ ఓజోన్ పొరను లేకుండా చేస్తున్నాం కదా. ఇక్కడ అరే ఏది ముట్టుకోండి, నేచర్ ఎంత గొప్పదంటే, తల్లిదండ్రికి అన్నం పెట్టకుంటే జడ్జి గారు అంటారు నీ హృదయమా రాయిరా అని కదా. ఆ రాయి బాధపడుతుంది, నన్ను నాతోడు పోలుస్తున్నాడు. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా. రూపం అన్నది లేని వాడికి రూపమిచ్చిన జాతి నాది, 7 కొండల వెంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది. రామపాదము నెదల మలిసిన రమ్యమైన చరిత నాది. రాయినైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను బాటినాను. ఇంటికి పునాది రాయై కంటి రెప్పై కాసినాను. నేల కొరిగిన మరవీరుల స్తూపమైనే వెలిగినాను. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా. ఎంత అరే ఏది, నీరే ఆహారం నేలకు నీరే మాగానం, పారే జలపాతం పుడమిపై నీరే బంగారం. నవ్వినాయి నీరే, ఏడ్చినాయి నీరే, ప్రాణమైన ఈ నీరే, స్థానమైన ఈ నీరే. నీరు ఆవిరైపోయినా నిదురపోదు ఏనాడు, నింగిపై కెగబాకి చినుకులై నేలరాలు. నీరే ఆహారం నేలకు నీరే మాగానం, పారే జలపాతం పొడమిపై నీరే బంగారం. ఈ చెట్టును ముట్టుకోండి కదా. చెట్టు మనందరం సైలెన్స్గా ఉంటే ఈ చెట్టు మాట్లాడుతుంది. అంటే మనం మౌనంగా ఉంటే చెట్టు మాట్లాడే భాష మనకు అర్థమైంది. మన అల్లరి మధ్య ఈ చెట్టు మౌనంగా ఉంటుంది కదా. ఈ చెట్టుతో ఒక్కపాలి మీరు ఈ అమ్మని ఏం చేస్తా ఉంటామని అడిగింటారా ఎప్పుడైనా? మీరు వాటేసుకొని అడగండి. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం
మీ కడుపాకలి తీర్చే పండులో అలసిపోతే నీడనిచ్చినం చల్లగాలితో ఒళ్ళంత తడిపినం ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం లేడి పిల్లల్ని ఒల్లోన దాసినం అడవికొచ్చిన మునులను సాదినం బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం మీరు కూర్చుంటే కుర్చీ పీటలం పడుకుంటే పందిరి మంచాలం మిమ్ము కంటికి రెప్పలా కాసినం మీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచినట్టి పుస్తకం మీ రోగాల నొప్పుల్లో మందులం మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం పచ్చాని చెట్టును నేనురా ఆ పాలుగారే మనసు నాదిరా. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ప్రకృతి, అందులో చెట్టు అనేది నిజంగా ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుంది అనేది ఏ శాస్త్రం కూడా ఇంతవరకు చెప్పలేదు సార్. అది ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇంత గొప్పగా చెప్పి చాలా మందికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన మదర్. అసలు నీకు జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మన వాళ్ళందరికీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పలేరు. ఏలెడంత లేని ఓ సాలీడు నేస్తున్నాడు ఏం చక్కంగా తన గూడు, మన కట్టే బట్టకు నేసే నేతకు తాతవాడు, చిన్నవాడు అయిన పనిలో మోనగాడు. ఆ సాలీడు నేసిన గూడును చూసే ఈ సాలెవాడు బట్టలు వేయటం మొదలు పెట్టాడు. అంటే ప్రకృతే నేర్పించింది కదా. ఇప్పుడు మీరు వాడే పాటలన్నీ మాటల రూపంలో ప్రకృతే చెప్తుంది. అంటే పంచభూతాలే మీలో విలీనమై కంప్లీట్ ఒక ప్రకృతి మాట్లాడినట్టు ఉంది మాకు. చెట్టును ముట్టుకుంటే చెట్టు మాట్లాడుతుంది, ఇప్పుడు ప్రతిస్పందిస్తుంది అనమాట. మీ మాటల, మీ గల రూపంలో మాకు ఆ పాట రూపంలో మాటలని ఎవ్రీథింగ్, అంటే ఎవ్రీ పర్సన్ కి అంత డీప్ గా పోరన్నా. అంటే మీరు గమనించండి అమ్మా, మీరు బాగా గమనిస్తే కొంగ ఎలా ఎగురుతుందో చూసి విమానాన్ని కనిపెట్టాడు, మనం ఎలా మాట్లాడుతున్నామో చూసి మైక్ కనిపెట్టాడు, మన కన్ను ఎలా ఉందో చూసి కెమెరా కనిపెట్టాడు. అసలు ప్రకృతిని కాపీ కొట్టకుండా నువ్వు తయారు చేసింది ఏదో చెప్పండి. ప్రకృతి నేర్పింది సార్ కదా. నువ్వు అందమైన ప్లాస్టిక్ పువ్వును తయారు చేస్తున్నావు, ఓకే కదా, దానికి ఆక్సిజన్ ఇచ్చే శక్తి లేదు నీకు. కాబట్టి నేచర్ అయ్యో నా బిడ్డలు, నేచర్ ఎంత గొప్పదమ్మంటారా, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కన్ను ఉన్నదంటే ఊరికనే ఇవ్వలే. ఓ తెల్లటి నేచర్ ఎంత డిజైనరో చూడండి, ఓ తెల్లటి కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప కదా. ఇంత అందమైన కన్ను నీ వాడి చేతుల్లో పెడితే ఎక్కడ పాడు చేసుకుంటాడో అని ఆ గుడ్డు వెనకాల తల్లి పొత్తిళ్ళ లాంటి కండరం ఉంటుంది కదా. అయినా జాగ్రత్తగా ఉంచుకుంటాడో జాగ్రత్తగా ఉంచుకోడోనని ఎముకల గూడులో చక్కగా అమరుస్తుంది కదా. అయినా జాగ్రత్తగా చూసుకోవడోనని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్ప ఉంటుంది. నీ కన్ను గురించి ఈ నేచర్ వేల సంవత్సరాలుగా పరిణామ క్రమంలో ఇంత అందమైన శరీరాన్ని తయారు చేస్తే నీ సోయి నీకు లేకుంటే ఎట్లా? నేచర్ ఎంత బ్యూటిఫుల్ డిజైనర్ చూడండి. ఇక్కడ కన్నిచ్చింది, అక్కడ పూలతోటి ఇచ్చింది. కన్నిచ్చి పూలతోటి ఇవ్వకుంటే ఉపయోగం లేదు కదా. ఇక్కడ కన్నిచ్చింది, అక్కడ పూలతోటి ఇచ్చింది. ఇక్కడ ముక్కిచ్చింది, అక్కడ సువాసన ఇచ్చింది. నయనం ఇచ్చింది, ఆనందం ఇచ్చింది. ఇక్కడ చెవులు ఇచ్చింది, అక్కడ సప్తస్వరాలు. టోటల్ గా ఒక మనిషి పంచభూతాలతో తయారైంది. సో ఆ పంచభూతాలకి మనిషికి ఉన్న అనుబంధాన్ని ఒక మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ ఆకలి ఇచ్చిందమ్మా, అక్కడ పండ్లు ఇచ్చింది. అరే ఇన్ని ఇచ్చిన తల్లిని నువ్వు ఎట్లా పోగొట్టుకుంటావు? ఇంత అటాచ్మెంట్ ఉన్న నేచర్ కు మనకున్న ప్రకృతి. మీరు చాలా మంది జయరాజు హేతువాది, భౌతికవాది, నాస్తికుడు, కమ్యూనిస్ట్ ఇవన్నీ అంటున్నారు. అసలు నువ్వు చూడగలిగితే ప్రకృతిలోనే పరమాత్ముడు ఉన్నారు కదా, నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? కాబట్టి అది చాలా మంది నాకు విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నువ్వు పరమాత్ముడే అనుకుంటే ప్రకృతిలోనే ఉన్నాడు కదా. ఆకు తెంచితే పాలు గారుతాయి కదా. కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణవి చెట్టులో, ఆకు తెంచితే పాలు కారే అమ్మతనమీ కొమ్మలో, సృష్టిలో ప్రతి జీవజాతికి సృజన ఉన్నది నేర్చుకో, ప్రకృతిని కాపాడి నేలకు పర్యావరణం ఇచ్చిపో. ఇది కదా మీకు నైతిక విలువలు. ఇద్దరు భార్య భర్తలు హాయిగా ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు, ఒక కుటుంబం, ఒక వ్యవస్థ ఉంది. ఇది ఎవరు నేర్పారు నీకు? ఎవ్వరు నేర్పలే. అనాదిగా
ప్రకృతి గున్నమామి నుంచి. కొమ్మ మీద 2 గువ్వ పిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లోన తాలిబొట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి లేని నాడు పంటాయి, కష్టమైన నష్టమైన వీడిపోమంటాయి. తాడి చెట్టు తొర్రలోన గోరెంక పిట్టలు, వాటికి సెంటు భూమి లేదు, వాటికి చేను చెలకలేదు, ఆకలైతే భూమినంత చుట్టుకోహనొస్తాయి, రెప్పపాటు కాలమైన వీడిపోమంటాయి. చెరువు కట్ట కొమ్మ కింద 2 ఊర బిస్కెలున్నాయి, అవి అల్లుకున్న గూడు జోడు, అవి ఆడుకున్న ఆట జోడు, ఇంటికాడ పిల్ల పాప చూసుకుంటదొక్కటి, చేనుకెళ్ళి కంకులాను ఏరుకొస్తదొక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. నేచర్లో ఆ ఆలుమొగల అనుబంధం ఆదాయం ఉంటే ఎంత బ్యూటిఫుల్. ఇలా అలాంటి జీవితాలు మొత్తం కూడా మనకు విజ్ఞానాన్ని ఎవరిచ్చారో, మనకు నైతిక విలువలు ఎవరిచ్చారో, మనకు ప్రాణాలు ఇన్ని రోజులు ఎవరైతే పోసారో అవన్నీ అంతరించిపోతున్నాయి ఈ రోజు. అందుకనే ఐన్స్టీన్ అంటాడు కదా, ఏ రోజైతే 9 అంతరించిపోతాయో ఆ రోజే మానవ జాతి అంతరించిపోతుంది అని అంటాడు. ఇక్కడ మీరు మరి ఒక ఇప్పుడు తత్వం- 9 ఉన్నాయా? మీరు ఒక తత్వం చెప్పారు. ఇక్కడ ఎక్కడైతే అణచివేత ఎక్కువగా ఉన్న చోట ప్రజలు రెవల్యూషన్ అనేది, రివోల్ట్ అనేది అవుతారు. ప్రకృతి మీద కూడా ఇలాంటి ఒక కాలుష్యపరంగా కావచ్చు, మనం చేస్తున్నటువంటి ఈ దాడి ఏదైతే ఉందో దీనివల్ల కూడా ఎప్పుడో ఒకప్పుడు ప్రకృతి అనేది కూడా మనకు రివోల్ట్ అయి మనకు తన యొక్క విలువను తెలియజేస్తుంది అన్నటువంటి విషయాన్ని అనాలోచితంగానే ఇక్కడ మీరు అంటే ఆ తత్వం అనేది బోధపడేలా చేశారు. అంటే మన మన మనకు నీళ్ళిచ్చే కృష్ణా గోదావరి నదులు ఇప్పుడు మలమూత్రాలు మోసే కేంద్రాలు అయిపోయాయి. ఈ భూమి మీద చాలా తెలివిగా హరిత విప్లవం పేరుతోటి మీ నాన్న మన నాన్న మనం అందరి నాన్నలు ఎడ్లబండు కట్టుకొని ఎరువులు తీసుకొని పోయి పొలం గట్ల మీద ఆడుతున్నప్పుడు ఎర్రలు నత్తలు ఎన్ని జీవులు ఉండేవి మనకు కదా. ఒక మధురమైన చక్కని వాసన వస్తూ ఉండేది పంట పొలానికి మన చిన్నప్పుడు బండ్లెక్కిపోయినప్పుడు. ఎప్పుడైతే హరిత విప్లవం పేరుతోటి రసాయనిక ఎరువులు రైతుకు అలవాటు చేశాడో నత్తలు చచ్చిపోయినాయి, వానపాములు చచ్చిపోయినాయి, అసలు భూమి చచ్చిపోయింది ఫస్ట్. ఇప్పుడు భూమి లేదు. భూమి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో అనేక జంతుజాలం వృక్షజాలం అంతా కలిపి ఈ లేరులో భూమి ఏర్పడ్డది, పొర ఏర్పడ్డది. ఆ పొర మీద సమస్త జీవరాశి ఉంటూ వచ్చింది. ఇవాళ నువ్వు రసాయనిక ఎరువులు వేయటం వల్ల ఏమైందంటే ఆ భూమి చచ్చిపోయింది, సారం అనేది లేకుండా పోయింది. తద్వారా నువ్వు ఎంత ఎరువు వేసినా అది పంట రావట్లేదు. పంట రాకేమైంది, పెట్టుబడి పెరుగుతుంది, పంట ఏమో రావట్లేదు. తద్వారా మొదట భూమి చచ్చిపోయింది, తర్వాత రైతు చచ్చిపోయాడు. అక్క వ్యవసాయం కూడా చేస్తారా? తర్వాత రైతు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది, ఈ రసాయనిక ఎరువులు తిన్న పంటలు తిన్న మనం అందరం ఈ చిన్న వైరస్ వచ్చిన పుట్టుకుని చచ్చిపోతున్నాం, రోగాల బారిన చచ్చిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు పర్యావరణ అవసరం ఏదైతుందో నేను ఎవరైనా సమాజం యొక్క పరిస్థితే నన్ను నువ్వు మనిషివే కాదన్నప్పుడు నేను మనిషి కావాలని కొట్లాడాను కదా. నా ఆకలి వల్ల ధనమంతా ఒక పక్క కుప్పయి నీ పేదరికం ఉండటం వల్ల నేను నక్సలైట్ ఉద్యమాన్ని కమ్యూనిస్టు ఉద్యమాన్ని కొట్లాడాను. ఇలా రసాయనిక ఎరువులు ఇచ్చి భూమి చచ్చిపోయే దశ, చెట్లు చచ్చిపోయి మొత్తం గుట్టలు మొత్తం సర్వనాశనం అయిపోతున్న ఈ దశలో నన్ను ఇప్పుడు జంతు బలుడిచ్చి యజ్ఞయాగాల పేరుతోటి మొత్తం పశు సంపద నాశనం చేస్తున్నప్పుడు బుద్ధుడు పుట్టాడు, వద్దురా ఇది తప్పు అని చెప్పాడు. ఇవాళ సర్వనాశనం అవుతున్న ప్రకృతి విధ్వంసం తర్వాత నాకు క్యాన్సర్ రావటం ఏంటి, నాకు 2 నెలల 15 రోజుల కంటే డాక్టర్ బతకోడు అని చెప్పడం ఏంటి, నేను ప్రకృతిలోకి రావటం ఏంటి, నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకం అంటే ఇప్పుడు నేను 18 సంవత్సరాలు చెట్టు మీద పుట్ట మీద భూమి మీద అసలు సమస్త జీవరాశి మీద ఈ పరిశోధనలు చేయటం ఏంటి. ఇంత అద్భుతమైన పుస్తకాన్ని మీ ముందుకు నేను తీసుకురావటం ఏంటి. ఇది ఆల్రెడీ తెలుగులో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, హిందీలో వచ్చింది. ఈ పిల్లలు అసలు ఎంత ఇందులో ఉన్న స్టోరీలమ్మా. దాని గురించి ఒక అమ్మాయి రాత్రి 2 గంటలకు ఫోన్ చేసింది, సార్ నీ పుస్తకం చదివాను సార్, ఎలా ఉందమ్మా,
ఈ భూమి ఉన్నంత వరకు నీ బుక్ ఉంటుంది సార్. అంత చక్కగా రాశారనమాట. చిన్న చిన్న స్టోరీస్, ఎంత ఎంత చిన్న స్టోరీస్. ఇదే స్టోరీ ఇందులో. ఈ స్టోరీ ఇప్పుడు సపోజ్ ఈ స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ ఏంటంటే, పులి మన లేడి పిల్ల డెలివరీ అయింది అడవిలో. డెలివరీ అయినప్పుడు లేడి పిల్ల డెలివరీ అయిన వాసన ఉంటుంది చూసావా, ఆ వాసన 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరకు వస్తుంది. అంటే అక్కడ ఉన్న ఈ డెలివరీ అయిన సంగతి అక్కడ ఉన్న పులి పసిగడుతుంది. పనిగట్టుకొని అది ఎక్కడైతే డెలివరీ అయిందో ఆ వాసన పట్టుకొని వస్తూ ఉంటుంది. ఈలోపు తల్లి ఎంత గొప్పదో చూడండి. లేడీ పుట్టిన బిడ్డను విత్ ఇన్ ది సెకండ్స్లో నాకి పారేస్తుంది. మొత్తం నాకేసిన తర్వాత దాని చుట్టూ ఒక రౌండ్ తిరుగుద్ది. తిరిగినా బిడ్డ లేవలేదు, తంతది. తన్నినప్పుడు బిడ్డ లేస్తుంది. లేచిన తర్వాత తనతోటి పరిగెత్తించడం అలవాటైంది. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులి లేడి కాడికి వచ్చే వరకు బిడ్డ కూడా లేడిని ముప్పు తిప్పలు పెట్టి తప్పించుకొని పులికి దొరకకుండా తిరిగే ఒక అద్భుతమైన విద్య తల్లి ద్వారా తను నేర్చుకుంటది. నేచర్ ఎంత గొప్పది. పులికి మెత్తటి పాదాలు ఇస్తుంది. నేచర్ ఎంత గొప్పది. లేడికి గట్టి తంతే రాళ్ళు పగిలిపోయే ఒక డెక్కనిస్తుంది. కాబట్టి నేచర్ ఎవరికి ఏది కావాలో ఇచ్చేసింది. మనమే స్వార్థపరులై పాడు చేసుకుంటాం. అంత లోతైన విశ్లేషణ ప్రకృతి గురించి ఎట్లా చేయగలిగి? అసలు ఇది కదబ్బా. నేను ఒకరోజు సముద్రంలో 15 రోజులు సముద్రం ఒడ్డున ఉన్నాను. ఏంటి అని చూస్తే ఆకాశంలో నెలవంక ఏ రోజైతే పడుతుందో ఆ రోజు సముద్రంలో ఉన్న తాబేలు పిల్లలు మొత్తం కూడా బయటకు వచ్చాయి. చూడండి, రాత్రి 1 గంట తాబేలు పిల్లలు మొత్తం బయటకు వచ్చాయి, ఇసుకలో పోతున్నాయి. దగ్గరికి వెళ్ళాను, మొత్తం తాబేళ్ళన్నీ పోయి ఒక ఇసుకలో ఒక డిస్టెన్స్లో గుడ్లు పెట్టాయి. నెలవంక పెరుగుతూ ఉంది, గుడ్లల్లో పిల్లలు పెరుగుతూ ఉన్నాయి, సముద్ర పొలాలు పెరుగుతున్నాయి. నిండు పున్నమి వచ్చేటప్పటికి గుడ్లల్లో పిల్లలు బయటికి రావాలని చూస్తాయి. నిండు పున్నమి రోజు ఎన్నడూ లేని విధంగా తాబేలు ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి పోయి ఫాటును కొట్టగానే గుడ్డు పగిలి తాబేలు పిల్లలు బిలబిల బిలబిల అని సముద్రం అలలతోటి పాటు చేరిపోతాయి. ఒక వినీలాకాశంలో ఉన్న సందమామ, ఒక సముద్ర పొలలు, సమస్త జీవరాశికున్న అటాచ్మెంటే ప్రకృతికి మనకున్న అటాచ్మెంట్. ఇలా 122 స్టోరీస్. ఇది ఎంతో పంతులు, లెక్చరర్లు, డాక్టర్లు, జడ్జీలు ఎంతమందో ఇది తీసుకొని చదువుతారు. రాసిన ఈ book పేరు అవని. అవని అమ్మా. ఈ అవని అంటే యాక్చువల్ గా భూమి, భూమాత. ఇది వ్యవసాయదారులకు పనికొచ్చే విధంగానే రాశారు. మీరు బాగా చెప్పారు. ఈ పుస్తకం చదివిన ఒక రైతు, చాలా మంది రైతులు చదివారు. ఒక ఇల్లాలు ఈ పుస్తకం చదివి ఈ బాత్రూమ్ లో సాలీడ్ ఉంటాడు కదా, సాలీడ్ ఉంటే ఇంతకు ముందు బాత్రూమ్ లో ఉన్న సాలీడ్ని చీపురు పెట్టి కొట్టేదట. ఎప్పుడైతే పుస్తకం చదివిందో, అన్నా నాకు ఆ సాలీడ్ని కొట్టబుద్ధి కావట్లేదు అన్నా అని చెప్పింది. ఇంకొక రైతు ఫోన్ చేసి, మీ పుస్తకం నాకు అందింది సార్, నేను రసాయనిక ఎరువులు వేయకుండా పంట వేస్తున్నాను అని చెప్పాడు. 135 ఎకరాలలో ఒక అద్భుతమైన తోట వేసాడు. తోట వేసి పుస్తకాలు మొత్తం తీసుకొని పోయి అక్కడికి ఈ తోట వేసిన తర్వాత రసాయనిక ఎరువులు వేయకుండా పంట వేసిన తర్వాత పోటీ పడి కొనటం అనేది పెరిగింది. అంటే నువ్వు విషతుల్యమైన ఆహారం కంటే విషం లేని ఆహారం తినడానికి ఇష్టపడతారు కదా టీచర్లు, వీళ్ళందరూ ముందే డబ్బులు ఇచ్చి ఆయన తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు నన్ను పిలిచాడు. దేవరకొండలో ఉంటాడు పద్మారెడ్డి రైతు, 135 ఎకరాలలో పంట తేనేసాడు. నన్ను తీసుకొని పోయి తిప్పుకుంటూ మధ్యకు తీసుకెళ్ళాడు. అక్కడ ఒక గుడి ఉంది. ఇదేంటన్నా అన్నా, నీకే కట్టానన్నా, నీ వల్లనే నేను ఇంత పంట వేస్తున్నాను, ఇన్ని డబ్బులు సంపాదించారు, నా ప్రపంచం అంతా గుర్తింపు వచ్చింది నీ వల్ల. మనిషిలో మార్పు. ఇలా ఈ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది రైతులు ఈ పుస్తకం చదివి రసాయనిక ఎరువులు లేకుండా పంట వేస్తారు. నాకు బియ్యం పంపిస్తారు, జొన్నలు పంపిస్తారు, పప్పులు పంపిస్తారు, పసుపు పంపిస్తారు, మిర్చి పంపిస్తారు, గురుదక్షిణ అన్ని పంపిస్తారు. ఎంత ఎంత ప్రేమ అంటే పిచ్చి ప్రేమగా చూసుకుంటారు. ఇంతకంటే జీవితానికి ఏమైనా కావాలమ్మా? చాలా మంచి పని చేస్తున్నారన్న. ఎంత చక్కటి బుక్ నిజంగా భవిష్యత్ తరాలన్నింటి కూడా ఆ అమ్మాయి అన్నట్టు ఈ భూమి ఉన్నంత వరకు బుక్ ఉంటది అన్నట్టు, నిజంగా రేపటి రోజున అదొక శాస్త్రంగా మారి. ఒక రచయిత నాతో చెప్పి మాట్లాడుతూ, సార్ నేను మీకంటే తక్కువ వయసులో బతుకుతాను, నాకు 2 నెలల కంటే ఎక్కువ బతుకు అన్నారు, ఇప్పుడు 18 ఏళ్ళు బతుకుతున్నాను,
అయినా నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అంటే, మీరు బాధపడద్దు, మిమ్మల్ని తీసుకొని వెళుతున్నప్పుడు చెట్లు మొత్తం తలలు వాల్చి మౌనంగా మీకు శ్రద్ధాంజలి ఘటిస్తాయని చెప్పారు. అంటే నాకు చాలా ఇది చాలు ఈ జీవితానికి. చాలా గొప్ప మాట మాట్లాడాను సార్. అంటే అది ఊహించదగ్గ విషయం కాదు, కానీ మాలాంటి వాళ్ళు అంటే నేచర్ లో చాలా మందికి తెలియదు. మీరు అడిగారు నువ్వు భావవాదివా భౌతికవాదివా కదా. అవునన్నా. అరే నేచర్ లో రెండు ఉంటాయి, ఒక చీకటి ఉంటుంది, ఒక వెలుగు ఉంటుంది. చీకటి వెలుగు రెండు కలిస్తేనే ఒక రోజు కదా. ఇప్పుడు అక్కడ డోర్ ఉంది, డోరు ఒకేసారి రెండు తీస్తే రాదు, ఒకటి ముందు కానీ ఒకటి వెనక కంటే వస్తుంది. ఒక అడుగు ముందు పడి దాన్ని ఫాలో అయితేనే నడకైంది కదా. ఓ జననం ఉన్న తర్వాత మరణం ఉంటుంది కదా. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది. ఇది పగలు లైట్ వేసుకున్నాం అనుకో అసహ్యంగా ఉంటుంది, చీకటి ఉన్న గదిలో వేసుకున్నాం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఈ వెలుగు రంజింపజేయాలంటే చీకటి ఉండాల్సిందే. కాబట్టి నాకు భయంకరమైన హాస్పిటల్లో పడి నొప్పితోటి బాధపడుతున్నాను. 70,000 ఇంజక్షన్ ఇచ్చాడు, తగ్గట్లేదు. డాక్టర్ వచ్చి నా దగ్గర చిన్నబోయి కూర్చున్నాడు, తగ్గట్లేదు, ఏం చేయాలి సార్? దుఃఖాన్ని కూడా ప్రేమించాలి సార్, నొప్పిని కూడా ప్రేమించాలి. నేను ఇరిటేట్ అయిందనుకో నా శరీరంలో ఉన్న కణాలు ఇంకా ఇబ్బంది పడతాయి, కాబట్టి వాటిని కూడా ప్రేమిస్తాను సార్ అని చెప్పి పొట్ట మీద తల చేతి పెట్టుకొని హాయిగా నిమురుతూ పండుకున్నాను, నొప్పి లేకుండా పోయింది. కాబట్టి జెలసీని కూడా ప్రేమించాలి. ఇప్పుడు మీరందరూ అంటా ఉంటారు, అరే సమాజం ఇట్లా చెడిపోయింది అట్లా చెడిపోయింది, ఇప్పుడు వేస్ట్ అది ఇది అంటారు. జెలసీ ఎంత పెరిగిందంటే మన ఇంటి పక్కోడు మన కూర తింటాడు, మన అన్నం తింటాడు, అన్ని తెలుస్తాడు. మన అమ్మాయికి మంచి సంబంధం వస్తే విడాకులైందాక ఏడుస్తా ఉంటాడు వాడు. అంత జలసీ సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ జలసీని కూడా ప్రేమించాలి. అరియా నేను ఇంత ఎదిగానంటే నీ వల్లనే అని చెప్పాలి వాడు కదా. అక్కడ కూడా ప్రేమ కపట ప్రేమ కాదు, అంటే మనం దుఃఖాన్ని కూడా ప్రేమించాలి, చీకటిని కూడా ప్రేమించాలి. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు క్యాన్సర్ అని చెప్పారు, సో అలాంటప్పుడు మీరు ఏ మెడిసిన్ వాడుతున్నారు? ఏం మెడిసిన్ వాళ్ళే, నేచరే. ప్రకృతే నా ప్రాణదాత, ప్రకృతిని నేను ప్రేమించటం నేర్చుకున్నాను. ప్రధానంగా ఈ రోజు నాకు క్యాన్సర్ వచ్చింది, ఇలా 10 ఏళ్లకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఈ క్యాన్సర్ విరుగుడుకు కారణం ఏంటి? ఈ భూమి సురక్షితంగా ఉండటానికి గల ఏం చేస్తే సురక్షితంగా ఉంటది, మనిషిలో మార్పు వస్తుందా అని చాలా మంది అన్నారు. ఇప్పుడు రసాయనిక ఎరువులు లేకుండా పంట వేయటం వల్ల కొంత మార్పు వస్తుంది. నేను 10 ఏళ్ల ముందు మొదలు పెట్టినప్పుడు ఇట్లాంటివి లేవు, ఇప్పుడు అది స్టార్ట్ అయింది, ఒక మంచి పంట ఇవన్నీ కూడా వస్తుంది, నేను కూడా సేవ్ అయ్యాను. ఇప్పుడు నేను ప్రకృతి విషయంలో నేను ప్రపంచానికి చెప్పే విషయం ఏంటంటే, చాలా మంది ఒక బాటిల్ నీళ్ళు తాగుతారు, ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగటం వల్ల ఆ ప్లాస్టిక్ బాటిల్లో ఒక నానో టెక్నాలజీ కూడా అందని ఓ ప్లాస్టిక్ అణువులు ఉంటాయి. అవి కనుక ఆ నీళ్లు తాగటం వల్ల అది రక్తంలో, ప్రతిదీ ఆహారం రక్తంలోకి వెళ్ళిపోద్ది కదా, తద్వారా ఆ ప్లాస్టిక్ అణువులు రక్తంలో చేరటం వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? నీ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే నువ్వు ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాక్కుంటూ ఉండాలి. ఏం చేయాలంటే ఈ బాటిల్లో నీళ్లు తీసుకొని వెళ్ళాలి. ఇంటికాడ మంచిగా వేడి చేసుకొని ఈ బాటిల్లో నీళ్లు తీసుకొని వెళ్తాను. నువ్వు ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగిన తర్వాత ఏం చేస్తావు? పడేస్తావు. రోజుకు 4 బాటిల్ పడేస్తావు. పడేసిన బాటిల్ ఎటుపోతాయి? కృష్ణా గోదావరి నదిలో పడతాయి. అక్కడి నుంచి ఎటుపోతాయి? సముద్రంలో పోతాయి. సముద్రంలో పోయిన తర్వాత ఏమవుతాయి? సమస్త జీవరాశి మొత్తం కూడా నాశనం అయింది. నువ్వు తాగేటప్పుడు జాగ్రత్తగా పోవటం వల్ల నీ క్యాన్సర్ వస్తుంది, నదులు పాడైతున్నాయి, అక్కడ జీవరాశి పాడైపోయింది. కాబట్టి ఈ బాటిల్ తీసుకోవటం వల్ల నువ్వు బాటిల్ బయటేయవు, జీవరాశి సురక్షితంగా ఉంటుంది. రెండోది, మనం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తినేటప్పుడు ఏం చేయాలి అంటే, తినేటప్పుడు మనము ఇంటికాడ తినేటప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ప్లాస్టిక్ ప్లాట్లో అన్నం పెడతారు. ప్లాస్టిక్ కింద పచ్చగా పడుతుంది, దాని మీద ప్లాస్టిక్ లేయర్ వేస్తారు. వేడి అన్నం దాంట్లో పోయగానే ఆ ప్లాస్టిక్ లేయర్ కరిగి కడుపులోకి వెళ్ళి ఇమ్మీడియట్లీ మనకు క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? మనం ఇలాంటి ఒక ప్లేటు, ఫంక్షన్ లో స్టీల్ ప్లేట్లు పెడితే సంతోషం, ఫంక్షన్ లో పింగాణి పెట్టినా సంతోషం,
పేపర్ ప్లేట్స్ పెట్టినా దాని మీద లేయర్ ప్లాస్టికే ఉంటుంది. ఆ పేపర్ ప్లేట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వేడి వేడి అన్నం దాని మీద వేయటం వల్ల అది కరిగి కడుపులోకి వస్తుంది. కాబట్టి నీ బ్యాగ్ లో నువ్వు వెళ్ళేటప్పుడే ఓ ప్లేట్ కనుక తీసుకొని, నేనైతే వెళ్తున్నాను ఇలా తీసుకొని వెళ్తున్నాను, అక్కడ ఎక్కడకున్నా తింటున్నాను. ఓ సర్పంచ్ ఈ ప్లేట్ చూసి ఈ బాటిల్ చూసి మా ఊర్లో అందరికి ఇక ప్లాస్టిక్ వాడం, మేము ప్లేట్లతోటే ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ లో ఒక 1000 ప్లేట్లు కొంటాం, అందరి ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు ఇదే తీసుకొని పోండి, గ్లాసులు తీసుకొని పోండి అని అనౌన్స్ చేశారు. ఓ 10,000 అయిన నా మాట విని అన్న ఇక రేపటి నుంచి నేను ప్లాస్టిక్ ప్లేట్లు నేనే ప్లాస్టిక్ నిషేధించి నేను ఇలాంటి పింగాని ప్లేట్ కానీ ఇలాంటి కానీ నేను తీసుకొస్తాను అని అన్నాడు. మనం తిన్న తర్వాత ఆ ప్లాస్టిక్ ప్లేట్లు ఎక్కడ పడేస్తాం? బయట పడేస్తాం. బయట పడేసిన ప్లేట్లు తిని ఇవాళ పశువులు మొత్తం కూడా అంతరించిపోతున్నాయి. పశువులు చావటానికి ప్రధానమైన కారణం ఇంకా వేరే కారణం లేదు. ప్రధానమైన కారణం ఏంటంటే ప్లాస్టిక్ తినడం వలన చచ్చిపోతుంది. మనం ప్లాస్టిక్ ఇక్కడే తింటామా? గుడికి వెళ్తాం, లేదా అమ్మవారి జాతరకు వెళ్తాం, అడవిలోకి వెళ్తాం, అడవిలో తింటాం, తిని పక్కన పడేస్తే ఆ జంతుజాలం మొత్తం లేళ్ళు దుప్పులు అన్ని మొత్తం కూడా ఆ ప్లాస్టిక్ ప్లేట్లు తిని ఇవాళ జంతుజాలం మొత్తం కూడా అంతరిస్తుంది. నువ్వు తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఒక ప్లేట్ పట్టుకొని వెళ్ళగలిగితే కదా అక్కడ జంతువులు సురక్షితంగా ఉంటాయి, మన క్యాన్సర్ రాకుండా ఉంటాం. అలాగే నేను ఈ రెండింటితో పాటు 1 బాటిల్ 1 ప్లేట్ తోటి పాటు ఒక బ్యాగ్ తీసుకొని వెళ్తాను, జూట్ బ్యాగ్. ఈ 2 దీంట్లో పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా పండ్లు కొనుక్కుంటా, ఇంకేమన్నా కొనుక్కున్నాను అనుకో, నేను చక్కగా దీంట్లో వేసుకొని వస్తాను. ఈ 3 వల్ల మనం గనక ఒక ప్లేటు, ఒక బ్యాగు, ఒక బాటిల్ వాడటం వల్ల మనం క్యాన్సర్ దూరంగా ఉంటాం, ప్రపంచం క్యాన్సర్ కు దూరంగా ఉంటుంది, జంతు జాతి సురక్షితంగా ఉంటుంది, అన్ని సురక్షితంగా. మన వల్ల 10 మంది కూడా మారుతారు, మన వల్ల 10 మంది కూడా మారుతారు. ప్లాస్టిక్ అమ్మ పొద్దున్నే అమ్మ పాలు కావాలంటది, మనం పాలు కావాలన్నాం కానీ పాల పాకెట్ కావాలన్నావా? కానీ పాకెట్ వచ్చింది. అమ్మ పూజ చేసేటప్పుడు పూలు కావాలంటది, పూలతోటి పాటు ప్లాస్టిక్ వచ్చింది. మనం టిఫిన్ అందరం కలిసి చేసేటోళ్ళం, ఇప్పుడు అందరం కలిసి చేయట్లేదు, ఫోన్ చేసి టిఫిన్ తెప్పించుకుంటాం, దాంతో పాటు ప్లాస్టిక్ వస్తుంది. మనం అన్నం అనేటప్పుడు ఇంటి ముందు అందరం కలిసి తినేవాళ్ళం, ఇప్పుడు హోటల్ కానికి బిర్యానీ తెప్పించుకుంటాం, అది ప్లాస్టిక్ తోటి వస్తుంది కదా. ప్లాస్టిక్ వస్తే నేను బాధపడట్లేదు, కానీ మనిషి ప్లాస్టిక్ అయిపోయాడు. ఇప్పుడు ప్లాస్టిక్ లక్షణం ఏంటి? యూజ్ అండ్ త్రో కదా. వీటితోటి అవసరం ఉన్నది అనుకున్నప్పుడు ఇప్పుడు నేను మీతోటి మంచిగా నటిస్తా ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, వీటితోటి అవసరం తీరిపోయిన తర్వాత యూజ్ అండ్ త్రో. ప్లాస్టిక్ కడుపులోకి పోయి ఆ లక్షణం కూడా వచ్చేసింది. ఇంకా దుర్మార్గమైన విషయం ఒకటి చెప్తున్నాను, ప్లాస్టిక్ తాగి ప్లాస్టిక్ తినటం వల్ల స్త్రీ పురుషుల మధ్య సెక్సువల్ సంబంధాలు కూడా తగ్గిపోయి వాళ్ళ మూత్రనాళాలలో కూడా ప్లాస్టిక్ అణువులు వస్తున్నాయి ఈరోజు. తద్వారా పుట్టే పిల్లవాడు కూడా వాడు సకల రోగాలతోటి పుడుతున్నాడు. పిల్లలు పుట్టడం కూడా తగ్గిపోయింది, మీరు బాగా గమనించండి కదా. 40 సంవత్సరాలు వచ్చిన పిల్లవాడిని పెళ్లి చేసుకుంటే నాకు వద్దంటాడు. కారణం ఏంటంటే ఈ విచ్ఛిన్నత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓ ప్రేమ, అటాచ్మెంట్ అనేది లేదు. మన కాలంలో ప్రేమ పొద్దున లేసినావు మంగమ్మ, నువ్వు పొయ్యి రాదబెట్టినావు మంగమ్మ, నువ్వు పొయ్యి రాదబెట్టినావు మంగమ్మ, బువ్వ వండి కూర వండి పొద్దుటేల సద్ది గట్టి, మల్లెలోలే బట్టాలు తిగి పొల్లగాళ్ళ ఒళ్ళు గడిగి, చాకిరంతా చేసి మంగమా, నీ చేతి గీతలరుగునమ్మ మంగమ్మ. ఒక అటాచ్మెంట్, అసలు భార్య భర్తల అనుబంధం అంటే ఎంత గొప్పదయ్యా. ప్రేమ నువ్వు నేను అల్లుకున్న బంధం, ప్రేమ నీకై నాకై కట్టుకున్న భవనం, ప్రేమ ఇద్దరం ఒకటై ఎంచుకున్న మార్గం, ప్రేమ హద్దులు దాటక అందుకున్న స్వర్గం, ప్రేమ ఎదురు చూపులు, ప్రేమ కలవరింతలు, ప్రేమ నిండు గుండెలు, ప్రేమ పండు వెన్నెలలు, ప్రేమ సమస్త జీవన సౌందర్యాలు. ఇంత అద్భుతమైన ప్రేమ లేని జీవితం చాలా మంది గడుపుతూ ఉంటారు. కొద్దిసేపు ప్రకృతి నుంచి సాహిత్యంలోకి వస్తే, ఇంత ప్రకృతి మీద కావచ్చు, తర్వాత కష్టాల మీద, గోసల మీద, తెలంగాణ కన్నీళ్ళ మీద ఎన్నో పాటలు రాసినటువంటి మీ మీద గద్దరన్న గారి యొక్క ప్రభావం చాలా ఉన్నట్టుగా. ఎందుకంటే గద్దరన్న ఒక చీపురు కట్ట మీద పాట రాసిండు, ఒక చెత్త కుప్ప మీద పాట రాసిండు. మీరు
ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు గురించి, ప్రతి మొక్క గురించి, పువ్వు గురించి, ప్రేమ గురించి, అనుబంధం గురించి, ప్రతి ఒక్క ఎలిమెంట్ గురించి కూడా రాశారు. గద్దరన్నతో ఉన్నటువంటి మీ యొక్క అనుబంధం. ఈ గద్దరన్న రెవల్యూషన్, నేను విప్లవ ఉద్యమానికి రావడానికి గద్దరన్న వరంగల్లో మీటింగ్లు జరుగుతున్నప్పుడు గద్దరన్న వేలాది మంది వస్తే ఓ జోలి వేసుకొని ఆయన ఇట్లా ఉండేది. ఎప్పుడైనా జీవితంలో ఆయన జోలిని ముట్టుకునే అవకాశం వస్తుందా అని ఎదురు చూసేవాడిని. అలాంటి గద్దరన్న నా తమ్ముడు, నా తదనంతరం ఒక గొప్ప కవి అని వేలాది మంది ముందు నన్ను పరిచయం చేశాడు. గద్దరన్న ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయన ప్రభావంతో అద్భుతమైన పాటలు రాశాను. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, ఎవరో ఈ బిడ్డలు దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని పోసినా ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే, ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలయ్యి తిరుగుతుండిరి, ఎవరో ఈ బిడ్డలు. ఎంత అద్భుతమైన పాటలు. అసలు అడవి జీవితం, దళ జీవితం. ఈ కొండ కోనల్లో, ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును బట్టే పాట పాడు, మన అలుపు సలుపులు ఎగిరిపోయే ఆటలాడు, చెట్టు పుట్ట కొండ కోన అమ్మా నాన్నలు, కోయా వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు, ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, మన కడుపు చూసి అల్లానేరేడు పల్లుగా సెరా, దారి పొడుగునక్క బావ సెంట్రీగాస్తది, ఈ కుక్క పిల్ల అన్నల బాట విడువనంటది, నువ్వు గన్ను పడితే ఉడుము నీకు అండాగుంటది, నువ్వు కన్ను మూస్తే ఆకాశానికే చిల్లు పడుతుంది. ఆ గువ్వల జంటను చూసి చెల్లెల మనసు లాగెను, మన దళములోనే ఒక పిల్లోడు పెళ్లి ఆడెను, ఏ కులము మతములన్నీ ఇక్కడ పనికి రావురా, ఆ కొండవాగులే దిగి వచ్చి కాళ్ళు కడుగురా. ఏమి ఎంత అద్భుతమైన సాహిత్యము. అరణ్యం, దండకారణ్యం మొత్తం కూడా నా పాటలు. కట్టినా ఇల్లుండదు, పెట్టినా పొయ్యుండదు, కంటికి నిదురుండదు, ఒంటికి సుఖముండదు, వారానికి ఒక్క దినము చెల్లేలా, మన ఒళ్ళు దడప వీలుండదే చెల్లేలా, లంబాడి రొట్టె దప్ప, కోయోళ్ళ గట్క దప్ప, ముత్కొడ్ల బువ్వ దప్ప, జావా అంబలి దప్ప, కడుపుకు ఇంపైన తిండి చెల్లేలా, మన కలల కూడా దొరకదమ్మా చెల్లెలా, కడుపు పండిన చెల్లె నర్రెంగ చెట్టు కింద పురిటి నొప్పులు పడుతూ పండంటి బిడ్డ బుడితే గుండె రాయి చేసుకొని చెల్లేలా, గూడె పోల్ల కొదిలినాది చెల్లెలా. ఎంత అద్భుతమైన జీవితం, ఎంత అద్భుతమైన. ఇలాంటి సాహిత్యం రాసిన మీరు ప్రకృతితోనే ఉన్నారు, ప్రకృతి ఒడిలోనే వచ్చిన మాటలే ప్రకృతే చెప్తుంది. మీ గలం నుంచి టోటల్ గా ప్రకృతితోనే మీరు ఏ విధమైన మాటలు మాట్లాడినా ప్రకృతే వస్తుంది. అంటే అపారమైన త్యాగాలు చేసే మీ యొక్క పాట స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అనేది అది ఇప్పటికీ నాకు ఒక విప్లవ గేయంగానే వినపడుతుంది అన్న. ఎందుకంటే ఆ పాట చిన్నప్పటి నుంచి మా నాన్న క్యాసెట్లు తెచ్చి టేప్ రికార్డులో పెడితే అందులో పెట్టుకొని విని 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 చిన్నప్పటి మా అమ్మకు చాలా ఇష్టం ఆ పాట వింటుంటే రీసెంట్గా మా ఫ్రెండ్ చనిపోయాడు ఈ మధ్యనే. అది ఎన్ని వందల సార్లు విన్నానంటే ఒక మనిషి ఇంత లోతైనటువంటి విశ్లేషణ చేసి స్నేహం గురించి, ప్రకృతి గురించి, తన చుట్టూ ఉన్నటువంటి తన సహచరుల గురించి అంత గొప్పగా ఒక భావోద్వేగానికి గురయ్యేంత పరిస్థితి, గుర్తు తెచ్చుకుంటేనే కన్నీళ్ళు పెట్టుకునేంత పరిస్థితికి ఉన్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప తాత్విక చింతన, ఈ ఆలోచన, ఈ ప్రయాణం అంతా కూడా నిజంగా మాకు ఒక అదృష్టం. మీలాంటి ఉద్యమకారులను ముట్టుకుంటానా, చూస్తానా కళ్ళతోటి అన్నటువంటి ఒక ఆ పరిస్థితి నుంచి వచ్చిన వారిని గద్దరను నా కళ్ళతో నేను చూడలేదు. ఆయన మరణించాక ఎల్బీ స్టేడియంలో అక్కడ ఉన్న తర్వాత వెళ్ళాను. ఆయన పక్కన ఆ రోజు మీరే కూర్చొని ఉన్నారు, మిమ్మల్ని చూసుకుంటూనే వెళ్ళాను. ఒక సందేహం ఏమిటంటే సాహిత్యం లోపల మీరు అన్నారు భావవాదం, భౌతికవాదం అని చెప్పి ఒక విషయం తీసుకొచ్చారు. ఇక్కడ గద్దరన్న ఒక సందర్భంలో ఒక మాట వాడారు, పేదోళ్ళ ఉసురు దలిగి పోతివిరో
అని చెప్పి ఒక పాట పాడినప్పుడు ఈ ఉసురు తలగడం ఏంది, ఇది భావవాదం కదా అని చెప్పి కంచాయలయ్య సార్ అన్నాడు. అది గద్దరన్న భౌతికవాదము గురించి ఎక్కువగా ప్రస్తావించినటువంటి వ్యక్తి. దీన్ని సాహిత్యంలో ఏ విధంగా సమర్థించవచ్చు అని చెప్పి. అంటే మీరు చరిత్రను కనుక చూసుకున్నట్టయితే బుద్ధుడు భౌతికవాది, మార్క్స్ భౌతికవాది, అంబేద్కర్ భౌతికవాది, వీళ్ళందరూ కూడా భౌతికవాదాన్నే, చాలామంది సైంటిస్టులు అందరూ కూడా భౌతికవాదాన్నే నమ్ముతారు. తప్పులేదు కదా. అంటే భావవాదంలో వచ్చిన పాటలు భౌతికవాదంలో వచ్చిన పాటలకు తేడా ఉంటుంది. భావవాదంలో ఒక 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 తెలియని ఒక ఆధ్యాత్మిక చింతన ఆగపడతా ఉంటుంది, ఒక ఆరాధనా భావం ఆగపడతా ఉంటుంది. కానీ భౌతికవాద పాటలలో ఒక హేతుబద్ధం, ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఆగపడతా ఉంటుంది. కానీ నేను భావవాదం మీద పాటలు రాశాను అనుకో, ఆయన ఎక్కడున్నాడో చూపెట్టండి అని అన్న, నేను చూపెట్టలేను కదా. ఈయన మీద పాట రాశాను అనుకోండి, చూపెట్టండి అంటే చూపెడుతున్నాను కదా, చరిత్రలో లిఖించబడింది కదా. కాబట్టి నా సాహిత్యానికి పునాది భౌతికవాదమే కానీ భావవాదం కాదు. అలాగని నేను భావవాదాన్ని వదిలిపెడతానా? వదిలిపెట్టలేదు కదా. అంటే రాముణ్ణి గొలిచిన వచ్చింది అక్కడ కదా. కాబట్టి ఇప్పుడు అలాంటి విషయాలను కూడా నేను ఆ సాహిత్యానికి ఎల్లలు లేవు కదా. అది భావవాదమా భౌతికవాదమా ఇవన్నీ కాదు. జనాన్ని ఇప్పుడు నేను ఒక అడవిలో ఉన్నప్పుడు ఒక అమరవీరుడు చచ్చిపోయినప్పుడు ఎంత మంచి సావు నేది ఎల్లన్నో, ఆ యముడు కూడా ఏడ్చినాడే ఎల్లన్నా. అరే నువ్వు ఇల్లు వదిలి వాకిలు వదిలి సమస్తం జనం కోసం బతుకుతుంటే నిన్ను కూడా పోలీసు వాళ్ళు చంపితే ఆ యముడు కూడా తీసుకుపోయే యముడు కూడా ఏడ్చాడు. మరి నువ్వు యముడు గురించి రా, యముడు ఉన్నాడా, యముడు తీసుకుపోయాడా అంటే కాదు. అక్కడ నువ్వు ఇంత మంచి జననం నీది, నేను తీసుకుపోవటానికి వచ్చిన యముడు కూడా కన్నీరు పెట్టాడు, నువ్వు అంత గొప్పోడివి అని చెప్పడం. అక్కడ భావాన్ని వ్యక్తీకరించడం, ఆ భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు ఒక్కొక్క కవి ఒక్కొక్క పద్ధతిలో ఎన్నుకుంటాడు. నా పద్ధతిలో నేను నేచర్ని ఎన్నుకుంటాను. అంటే ఇంత గొప్పగా ఒక విషయాన్ని చెప్పడం, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడం ఎవరైనా రాస్తారు. ఇప్పుడు కవిత్వం ఇప్పుడు నా సాహిత్యం అంతా కూడా ఇప్పుడు పెద్ద పండితులందరూ పెద్ద పదజాలం మొత్తం కూడా వాడేసిన తర్వాత కొన్ని పదాలు బాధపడతా ఉంటాయి, నన్ను ఎవడు ముట్టుకోవట్లేదు అని. అలాంటి బాధపడ్డ పదాలు మొత్తం కూడా నేను ఏర్కుంటాను నా పాటల్లో. మీరు బాగా గమనిస్తే ఉట్టిదే, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడబసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. అంటే చాలా మంది జయరాజ్ ఏంటి భౌతికవాదమా భావవాదం అనే ఆందోళనలో పడతా ఉంటారు. తల్లి ప్రేమ రాసేటప్పుడు అమ్మ ప్రేమ అది భౌతికవాదమా భావవాదం కదా. నాన్న గురించి రాసేటప్పుడు అది భౌతికవాదమా భావవాదమా. కాబట్టి ఇది ప్రేమ, అనురాగం, ఆత్మీయత, ఇది అనేక మంది కవులందరూ తట్టి వచ్చారు. కాబట్టి ఆ మృదుమధురమైన ఆ టచ్ ఏదైతే ఉంటుందో, ఆ సాహిత్య గుబాలింపు ఏదైతుందో, నేను అది ప్రేమ ద్వారా పొందుతాను, ఆ జీవితం ద్వారా పొందుతాను. అంటే మీలాంటి కవులు, గద్దరన్న కావచ్చు, మీరు కావచ్చు, మీరందరూ చేసినటువంటి తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప విషయంగా నేను ఏది ఫీల్ అవుతానంటే, తెలంగాణ అంటేనే కన్నీటి పాట, దీన్ని ఉత్కృష్టంగా ఒక గొప్ప స్థాయికి తీసుకొని పోయినటువంటి వ్యక్తులు మీరందరూ. ఎందుకంటే ఇక్కడున్న గోస, ఇక్కడ కరువు ఉన్నది తెలంగాణలో అని చెప్పి వానమ్మను పిలవడం అనేది, రమ్మని పిలవడం, వానమ్మ వానమ్మ అని చెప్పి ఇక్కడున్న గోసలు చెప్పుకుంటా వానమ్మను పిలవడం అనేది, అంటే అలాంటి ప్రయోగం సాహిత్యంలో మిగతా ప్రాంతాలలో గొప్ప పాండిత్యం ఉండొచ్చు, ఇంకా గొప్ప విషయాలు ఉండొచ్చు, భాష ఉండొచ్చు, కానీ ఇక్కడ జనానికి అర్థమయ్యే భాషలో మీరు జనానికి దగ్గరైంది కూడా అందుకే అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకు అర్థం చేయిస్తూ ఆ రోజు మీరు పాడినటువంటి పాట ఎన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని చోట్లలో మేము వినుంటాం, ఎన్ని సందర్భాలలో మేము చూసుంటాం. నిజంగా చాలా గొప్ప విషయం సార్ అది.
తెలంగాణ ఉద్యమంలో మీ యొక్క పాత్ర అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా సింగరేణి కార్మికుల గురించి మీరు పాడినటువంటి చాలా రాసినటువంటి పాటలు అసలు ఎన్ని మనం టచ్ చేయని విషయాలు లేవు. సింగరేణి ఏంటి, ఈ ఒకరోజు నా స్నేహితురాలు ఇంటికి పోయాను. నేను చాలా బాధపడ్డాను. హిందూ స్త్రీలు ఇలా ఉంటారు అని మనం అనుకుంటా ఉంటాం. బురకాలో తిరిగేటి మైబూబక్క, నీ బతుకంతా నరకమేనా మైబూబక్క, కాళ్ళ పట్టీలు పెట్టి చెవుల బుట్టాలు పెట్టి తల నిండా పూలు పెట్టి సక్కని చీరెగట్టి తెల్లంగా తయారయ్యి మైబూబక్క నువ్వు నల్లంగా తిరుగుతావే మైబూబక్క, ఇంటి ముందాల పరదా ఇంటి వెనకాల పరదా, సుక్కల్ని చూడవాయే సూర్యుణ్ణి చూడవాయే, పండంటి వెన్నెలాతో మైబూబక్క నువ్వు పాటన్న పాడుకోవే మైబూబక్క, చెప్పినవి నడాయే ఇల్లంతా పిల్లలాయే, పొద్దున్నే చిన్నోడు ఏడుస్తుంటే పెద్దోడు నవ్వుస్తుండే, పిల్లల్ని కాని పెంచి మైబూబక్క నువ్వు పీరుగయ్యినవే మైబూబక్క. చాలా మంది నిన్ను చంపేస్తారన్న, చచ్చిపోతే పోతారు కానీ రాసిపోతారు. నిజమే కదా కవికి ఉన్న అది నిజం. ఎంత నేను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల ఇళ్లలో పాటలు రాసేటప్పుడు కూడా అక్కడ పని పిల్లలు ఎంత బాధపడతారు. ఇల్లు తిరిగేటి పని పిల్లలం, ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా, పల్లెంలో గంటలం పాసిపోయిన బువ్వలం, పనంతా తీరినాక మూల నుండే సీపురులం, చీకట్లో వెలుగుతున్న దీపం అవుతాము, పొద్దున్నే వాకిట్లో ముగ్గులవుతాము, ఎర్రెర్ర బుగ్గలకు నిగ్గులవుతాము, ఏడిస్తే పిల్లగల్ల తల్లులవుతాము, ఎర్రంగా బుర్రంగుంటే ఏడిపిస్తారు, ఏదేదో ఇంగ్లీషు మాటలంటారు, ఆడోళ్ళు ఊరికెళ్తే పానగండము, మొగళ్ళ చేతులలో నలిగిపోతాము, దొరవారి బిడ్డ మస్తు క్లాసుగుంటది, టీనేజ్ పొల్లగల్ల ఎంటబడుతుంది, చెప్పింది చెయ్యకుంటే గోస పెడతది, నక్లీసు పోయిందాని కేసు పెడతది. అసలు ఎన్ని జీవితాలు చదివితే ఈ కవి ఇలా తయారయ్యాడు. ఈ పాట విన్న వెంబడే గద్దరన్న రియాక్షన్ ఒకటి గద్దరన్న నేను వంగపండు గూడంజన్న ఏం పాటలు. సుత్తి మనది కత్తి మనది పలుగు మనది పార మనది దొర ఏందిరో వాడి జులుమేందిరా, ఏం పాటలు. అసలేంటి వానల్లో ముసలిడ్లు కట్టుకొని మోకాటి బురదలో మడిగట్లు దున్నితే గరిసెలు ఎవరి నిండారా గంగన్న, గుమ్ములు ఎవడి నిండారా, యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఓ రన్నోలమ్మి కారు లారీ బస్సు. ఎంత అద్భుతమైన అసలు తెలుగు సాహిత్యాన్ని మొత్తం కూడా విప్లవోద్యమం ఒక ఉర్రు తొలగించింది. అంటే ఒకనొక సందర్భం వరకు సాహిత్యము కవిత్వం అంటే విప్లవ సాహిత్యమే, కవిత్వం అంటే విప్లవ కవిత్వమే అన్నటువంటి ఆ ఆలోచన తీసుకొని పోయిన స్థాయికి తీసుకొని పోయారు. అప్పుడు నేను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వజ్రంలా దొరికాడు. అస్సలు జగోరి జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. గ్రేట్ సార్, గ్రేట్. ఏమి ఇలాంటి పాటలు చాలా జీవితంగా. మీరు ఏం చెప్తున్నారంటే ఇందాక రసాయన మందులు వాడకుండా మంచి చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఈ అవనిలో మీరు ఎలాంటి రాశారు? యాక్చువల్గా ఏంటంటే ఆర్గానిక్ గురించి ఏమన్నా చెప్పారా? అన్ని చెప్పాను, అన్ని చెప్పారు. అన్ని అనే ఇప్పుడు ఒక గొంగలి పురుగు మనం చూసినప్పుడు అసహించుకుంటావు, నువ్వు వెళ్ళిపో అంటావు, అబ్బో నువ్వు దూరం ఉండవు అంటావు. మనం అలా అసహించుకున్నప్పుడు ఆ పురుగు ఎంత బాధపడ్డదో, ఆ పురుగు నేను వీళ్ళు మెచ్చుకునే విధంగా నేను తయారు కావాలని ఒక మట్టి కుబుసంలో కూరుకొని కదా తన ఒంటి మీద ఉన్న మొత్తం అవన్నీ మొత్తం వెంట్రుకలు మొత్తం తీసేసుకొని ఆ మట్టి చిప్పని పగలగొట్టుకొని ఒక్కసారి రెక్కలతోటి బయటకు వచ్చేవరకే ఎవరు అసహించుకుంటారో అలాంటి వాళ్ళే ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటారు. కాబట్టి జీవితం ఎప్పుడు ఒక రకంగానే ఉండదు. నిన్న బొంతు పురుగు లాంటి జీవితమే రేపు సీతాకోచిలుక జీవితం. ఈ బుక్ ద్వారా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని చెప్పేసి అన్ని రాశారా? అన్ని చెప్పారు. ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నాం, ఆర్గానిక్ వ్యవసాయం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు మీరు మీ నాన్నల వారు అప్పటి నుంచి ఆ పాతకాలానికి వెళ్తే ఇంటింటికి ఒక ఆవు ఉండేది,
సో దాని గురించి కూడా ఏమన్నా డిస్కస్ చేశారా? ఆవు ఉన్న చోట ఏం జరుగుతుంది, అసలు ఆవుని ఎందుకు పెంచుకోవాలి, ఆవు ద్వారా ఇంత వ్యవసాయం చేయొచ్చు, సో అట్లాంటిది ఏమైనా? అంటే మనిషి మచ్చిక చేసుకున్న జీవులలో రాజుల కాలంలో గుర్రాలు ఉండేవి కదా, గుర్రాలు లేకుండా పోయాయి. మన చిన్నప్పుడు కూడా గాడిదలు ఉండేవి. గాడిద పాలు తాగితే ఉబ్బసం తగ్గిపోద్ది అని మన కళ్ళ ముందు మనం చూసాం. మన ఊరవతల నక్కలు ఉండేవి కదా, శవాల్ని పీక్కొని తింటా ఉండేది. పెద్ద పెద్ద డేగలు ఉండేవి కదా, సచ్చిన పశువుల్ని బయట వేస్తే అవన్నీ తింటా ఉండేది. ప్రతి దానికి ఒక సొల్యూషన్ నేచర్ ఇచ్చింది కదా. ఆ జీవులు మొత్తం కూడా ఇలా అంతరించిపోయాయి. కాబట్టి మళ్ళీ నేను అనేది ఏంటంటే, సిటీలో కుక్కలు పెంచుకుంటున్నారు, ఓకే సంతోషం, నేను కాదన్నా. ఆవులను పెంచుకోండి, పక్షులను పెంచుకోండి, అన్ని జీవజాతుల్ని పెంచుకోండి, అవన్నీ కూడా సురక్షితంగా ఉండేటట్టుగా కాపాడండి, వాటితోటి మమేకమై జీవించండి. మనం జీవించటం అంటే మనం జీవించటం కాదు, మన అమ్మ, మన నాన్న, భర్త, భార్య, పిల్లలు, ఇంట్లో కుక్క, ఇంట్లో ఒక పిల్లి, ఇంటి ముందు చెట్టు, చెట్టు పక్కన ఆవు, ఇవన్నీ జీవిస్తేనే మనం జీవించినట్టు కదా. కాబట్టి అలాంటి జీవితం కావాలనే కోరుకుంటున్నాం. టోటల్ గా ఇప్పుడు మన దైనందిన జీవితంలో ఆవు అనేది ఒక శ్రేష్టమైనది నా అభిప్రాయం. ఆ ఆవు వల్ల వచ్చేటి ప్రతిది కూడా ఆర్గానికే కాకుండా ఆ పేడతో ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ అనేది ఆవుతో ఉంటుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఆవు గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయండి. నేను అనేది ఏంటంటే, అసలు సృష్టిలో ఈ ప్రతిది కూడా నేచర్ క్రియేట్ చేసిన ప్రతిది కూడా ఒక వాల్యుబుల్ మెసేజ్ ఉంటుంది. ఆరుద్ర పురుగు ఉంది, తొలకరి పడగానే ఎలా వస్తా ఉంటాయి, అరే ఇది ఎంతకాలం జీవిస్తుంది అని మనం అనుకుంటాం. 1-2 రోజుల నుండి వెళ్ళిపోతా ఉంటాం. 2 రోజుల జీవించిన ఆరుద్ర పురుగు జీవితం మనం సంవత్సరం దాకా వెయిట్ చేస్తాం మళ్ళీ ఆరుద్ర పురుగు కనపడాలంటే. అంటే నేచర్ క్రియేషన్ ఏదైనా అమ్మ, ఒక గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పూస్తుంది. నేచర్ చేసే పనిలో ఒక క్రియేటివిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆవులు అనేటివి కనుమరుగైపోతున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే, దీన్ని 2 విధాలుగా చూడాలి. ఆవులు ఎవరికి అక్కడ ఉండాలి? రైతు దగ్గర ఉండాలి. రైతుకు ఆవు అవసరం ఉంది, ఎడ్ల అవసరం ఉంది, ఎడ్లకు రైతు అవసరం ఉంది. ఎందుకంటే చక్కగా పంట పొలాలలో మేపుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. మనం దాని మీద ప్రేమతోటి తీసుకొచ్చి ఒక గూడికాడ కట్టేసినాం అనుకో, మరి పూజారి ఏం చేస్తాడు? దానికి గడ్డి తీసుకొస్తాడా? పెట్టలేడు. మనం వేసిన కొబ్బరి ముక్కలు ఇది తింటాం. కొబ్బరి కోసం కాదు కదా అది బతికేది కదా. కాబట్టి మీలాంటి తల్లులు పాడి అసలు బ్రహ్మాండంగా పాలు, బర్రెలు, గొర్రెలు, పశువులు, ఆవులు అన్నిటిని ఒక సమస్త జీవన సౌందర్యాన్ని ఒక ఊరు దత్త తీసుకొని పోయినవన్నీ మళ్ళీ తీసుకురా. అవునన్నా, అందుకే నేను ఆవు గురించి పదే ఎందుకు చెప్తున్నా అంటే, మేము వశిష్ఠ సూర్య గోశాల అని ఖమ్మం హైవేలో పంతింగ్ గ్రామంలో ఒక గోశాల నిర్మించాము. లేదు, నేను తప్పకుండా మీ గోశాలకు వస్తాను, నేను చూస్తాను. ఎందుకంటే మీరు ఒక మంచి కావాల్సిన వ్యక్తి. మీ స్పీచ్ లో ఆవు గురించి చెప్పండి, గోశాల గురించి చెప్పండి, వ్యవసాయదారులు ఖచ్చితంగా ఆవు గురించి చెప్పాలి. ఆవు చాలా గొప్పదనము, ఆవు ఉన్న చోట చాలా ఉంటాయన్న, భూకంపాలు కూడా రావు. అంతేందుకమ్మా, ఆవు పాలు ఇస్తుంది, ఆ పాలను తీసుకొచ్చి మనం కాగబెడతాం. కాగబెట్టి ఏం చేస్తాం, దాని మీద ఉన్న దానికి తోడేసిన తర్వాత అది పెరుగైద్ది. పెరుగైన తర్వాత చిలుకుతాం తర్వాత వెన్న వస్తుంది. అసలు ఇన్ని ఉత్పత్తులు మనం కదా తయారు చేసింది. ఒక పశువుల ఆవు పాల నుంచి ఇన్ని ఉత్పత్తులు తయారు చేసి మనం ఈ ప్రపంచానికి అందించడం. అమెరికా వాడు తయారు చేయలే పెరుగు నెయ్యి ఎట్ట వస్తుంది అనేది. చైనా వాడు, జపాన్ వాడు, సింగపూర్ వాడు తయారు చేయలే, ఇండియా వాడే తయారు చేశాడు. మరి ఇంత గొప్ప వ్యవస్థ కలిగిన మనము పశువుల్ని కోల్పోవటం, ఆవుల్ని కోల్పోవటం, లేగదూడల అరుపులు కోల్పోవటం చాలా బాధ కలుగుతుంది. నేను మీ గోశాలకు వస్తాను, వాటి మీద పాటలు రాస్తాను, పశువుల్ని మీరందరూ ప్రేమించండి అని చెప్తాను. నాతోటి మీరు కూడా రండి, కంపల్సరీ. థ్యాంక్ యూ అన్న. చివరగా ఒక్కసారి స్నేహమేరా జీవితానికి అనేది ఒక్కసారి మా కోసం, మా డెఫినెట్ గా వస్తే మీతో పాడించడం అది చాలా గొప్ప విషయం. మీరు పాడాలని చెప్పి ఉద్దేశం. రామ చిలుకల పలుకులై జంటగెగిరే గువ్వలై బోయవాణి వలను తెంచి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా
స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా. ఇలా చాలా పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతి ఇచ్చిన వరము, స్వరమేలే నా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, మేము పిలవని మాకు అవకాశం ఇచ్చి మీ ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఈనాటి మరి మనకు పిలవగానే అవకాశం ఇచ్చినటువంటి అన్నగారు జయరాజ్ అన్నగారు. గొప్ప కవి. ఆయన యొక్క తాపత్రయము, ఆయన యొక్క ప్రకృతి మీద ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయన పొందినటువంటి జ్ఞానము, ఒక అభినవ బుద్ధునిలాగా మనకు ఆయన చేసినటువంటి బోధ నిజంగా ఈ సమాజానికి, భవిష్యత్ తరాలకు చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఆయన రాసినటువంటి పుస్తకం కూడా ఒక అజ్ఞాత వ్యక్తిగా అన్నట్టు ఈ భూమి ఉన్నంత వరకు ఆ బుక్ నిలిచే ఉంటుంది. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం గురించి, ప్రకృతి గురించి, ప్రకృతిలో ఉన్నటువంటి సకల జీవరాశుల గురించి చాలా గొప్పగా అందులో ఆయన అభివర్ణించినట్టుగా ఆ పుస్తకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పుస్తకాన్ని చదవాలని చెప్పి, ఆ పుస్తకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి జయరాజ్ అన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మిత్రులారా, ప్రకృతిని ప్రేమించి, గోశాల నిర్మించి, ఈ సమాజానికి ఒక అద్భుతమైన జీవ వైవిధ్యం గురించి చెప్తున్న నాగరాజు గారి ఛానల్ ఏఎన్ఆర్ స్టూడియోస్ని, ఇందులో జరిగే ఇంటర్వ్యూస్ని మీరందరూ కూడా చూడండి, చూసి ఆనందించండి. మరి ప్రకృతి గురించి ఎవ్వరూ చెప్పనటువంటి విధంగా మనకు పూర్తి చాలా విషయాలను, ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశుల గురించి, ఈ జీవ వైవిధ్యం గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి అన్నగారు జయరాజ్ అన్నగారి యొక్క పూర్తి విశ్లేషణ ఈ యవని అనే పుస్తకంలో పూర్తిగా నిక్షిప్తమై ఉంది. కాబట్టి ఒకవేళ గనక ఎవరికైనా ఈ యొక్క పుస్తకం కావాల్సి వస్తే ఈ ఛానల్ ముందు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసినప్పుడు మరి ఖచ్చితంగా ఆ బుక్ మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప పుస్తకాన్ని మనకు అందించినటువంటి జయరాజ్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.